హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఇప్పుడు వరకు మనం స్కై ఐలాండ్ సాగాలో జయ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. ఈ సాగాలో నెక్స్ట్ ఆర్క్ పేరు స్కై ఐలాండ్ ఆర్క్. అండ్ ఇప్పటి వరకు మనం 236 చాప్టర్స్ దాకా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ స్కై ఐలాండ్ ఆర్క్ లో మొత్తం 63 చాప్టర్స్ ఉన్నాయి. ఒక వీడియోకి 30 చాప్టర్స్ చెప్పున 2 పార్ట్స్ గా ఈ ఆర్క్ ని ఫినిష్ చేద్దాం. ఈ మధ్య వేరే వర్క్స్ ఉండడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీడియోస్ కి టైం దొరకట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది లాంగ్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. 50 మినిట్స్ అని, 40 మినిట్స్ అని, 1 అవర్ అని. సో అలా లాంగ్ వీడియోస్ చేయాలంటే టైం పడుతుంది. అలా కాదు, మాకు షార్ట్ వీడియోస్ కావాలంటే 12 మినిట్ వీడియోస్, 15 మినిట్ వీడియోస్ మనం 2 డేస్ కోట్ చేసుకోవచ్చు. సో లాంగ్ వీడియో కావాలా లేకపోతే షార్ట్ వీడియోస్ అయినా పర్వాలేదు, నేను ఒక పోల్ పెడతాను, మీరే డిసైడ్ చేయండి. సో స్కై ఐలాండ్ లోకి వెళ్లే ముందు లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. స్కై ఐలాండ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి జయ ఐలాండ్ కి ఎటర్నల్ పోస్ట్ దొరకడం వల్ల స్ట్రా హ్యాట్ పైరట్స్ జయ ఐలాండ్ కి బయలుదేరతారు. కానీ అక్కడ వాళ్ళకి చాలా డేంజరస్ పైరట్స్ అయిన బెలమీ పైరట్స్ ఎదురవుతారు. స్ట్రా హ్యాట్ పైరట్స్ స్కై ఐలాండ్ కి బయలుదేరుతున్నారు అనే విషయం తెలుసుకొని వాళ్ళ డ్రీమ్స్ గురించి వాళ్ళని అవమానించి దారుణంగా కొట్టి పంపిస్తారు. కానీ ఇదే టైంలో రాబిన్ లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ గురించి వెతుకుతున్న క్రికెట్ అనే వాడి గురించి తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను నోలాండ్ మోన్ బ్లాంక్ యొక్క డిసెండెంట్ అని మనోళ్ళు తెలుసుకుంటారు. నోలాండ్ క్రికెట్ తన పాస్ట్ గురించి స్ట్రా హ్యాట్స్ తో షేర్ చేసుకొని వాళ్ళు మంచి వాళ్ళు అని డిసైడ్ అయిన తర్వాత స్కై ఐలాండ్ కి వెళ్ళడానికి ఒక ప్లాన్ ని చెప్తాడు. అది ఒక రిస్కీ ప్లాన్, బట్ స్ట్రా హ్యాట్స్ వెళ్ళడానికి డిసైడ్ అయిపోయారు కాబట్టి క్రికెట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి డిసైడ్ అవుతాడు. స్ట్రా హ్యాట్ పైరట్స్ నాకప్ స్ట్రీమ్ యొక్క డైరెక్షన్ ని వెతకడానికి సౌత్ బోర్డ్ కోసం వెళ్ళినప్పుడు బెలమీ పైరట్స్ క్రికెట్ దగ్గర గోల్డ్ ఉంది అని తెలుసుకొని స్ట్రా హ్యాట్స్ లేనప్పుడు తనని కొట్టి తన దగ్గర ఉన్న గోల్డ్ ని తీసుకెళ్లిపోతారు. లూఫీ లాస్ట్ టైం జయ ఐలాండ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నప్పటికీ తనని ఫ్రెండ్ గా ఫీల్ అవుతున్న క్రికెట్ ని బెలమీ పైరట్స్ కొట్టడంతో లూఫీ ఒక్కడే వెళ్లి బెలమీని ఒక్కటే దెబ్బకి పడుకోబెట్టి వస్తాడు. అండ్ క్రికెట్ గోల్డ్ ని తీసుకొచ్చి మళ్ళీ తనకిస్తాడు. ఆ తర్వాత క్రికెట్ చెప్పిన ప్లాన్ ప్రకారమే నాకప్ స్ట్రీమ్ ని యూజ్ చేసి మంకీ బ్రదర్స్ హెల్ప్ తో లూఫీ వాళ్ళు నాకప్ స్ట్రీమ్ మీద స్కై ఐలాండ్ కి చేరుకుంటారు. అండ్ ఈ పార్ట్ ఇక్కడతోనే స్టార్ట్ అవుతుంది. సో స్ట్రా హ్యాట్ పైరట్స్ నాకప్ స్ట్రీమ్ హెల్ప్ తో ఆ క్లౌడ్ మీదకి చేరుకున్న తర్వాత గోయింగ్ మేరీ మేఘాల మీద తేలడం స్టార్ట్ చేస్తుంది. ఎన్నో తిప్పలు పడి ఆ క్లౌడ్ మీదకి చేరుకున్న స్ట్రా హ్యాట్ పైరట్స్ వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోతుంటారు. వాళ్ళ క్లౌడ్ మీదకి చేరుకున్నప్పటికీ నామి చేతిలో ఉన్న లాక్ పోస్ట్ ఇంకా పైకే చూపిస్తూ ఉంటుంది. అంటే స్కై ఐలాండ్ ఇంకా ఎత్తులో ఉందని అర్థం. నామి ఈ విషయాన్ని రాబిన్ కి చెప్తూ ఉంటే ఇంకో పక్క మహావీరుడు ఉసోప్ ఇది సీ ఆఫ్ స్కై అయితే ఇందులో ఈత కొట్టచ్చు కదా అని ఆ క్లౌడ్స్ లోకి దూకుతాడు. ఉసోప్ దూకిన తర్వాత ఒక చోట ఆగకుండా కిందకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆ మేఘాల మధ్యలో కొంచెం కూడా రెసిస్టెన్స్ ఉండదు. ఉసోప్ దూకిన తర్వాత ఎంతసేపటికి పైకి రాకపోవడంతో ఉసోప్ కిందికి పడిపోతున్నాడు అని నీకో రాబిన్ అర్థం చేసుకుంటుంది. లూఫీ అండ్ నీకో రాబిన్ ఇద్దరు కలిసి ఆకాశం నుండి కింద పడిపోబోతున్న ఉసోప్ ని కాపాడతారు. ఒకవేళ గానీ ఇంకొంచెం లేట్ చేసి ఉంటే ఉసోప్ ఫోటోకి దండేసి భోజనాలు పెట్టేసేవాళ్ళు. జస్ట్ మిస్ అయిపోయాడు. లూఫీ ఉసోప్ ని పట్టుకొని తనని బయటికి తీయగానే ఉసోప్ ని తినడానికి 2 పెద్ద మోన్స్టర్స్ తన వెనకాలే వస్తాయి. ఎలా అయితే సీ ఫ్లోర్ లో సీకింగ్స్ ఉంటాయో ఆకాశంలో కూడా మోన్స్టర్స్ ఉంటాయన్నమాట. జోరో ఒక పెద్ద ఫిష్ ని లేపేస్తే సాంజీ ఇంకో దాన్ని లేపేస్తాడు. ఉసోప్ పైకి వచ్చేటప్పుడు తన ప్యాంట్ లోపల ఒక ఫిష్ ఉండిపోతుంది. ఆ ఫిష్ ని చూసి నీకో రాబిన్ ఇవి స్కై ఫిష్ అనుకుంటా. ఈ స్కై ఫిష్ గురించి నోలాండ్ డైరీలో కూడా ఉంది. ఇవి నీటిలో లేకపోయినా ఆకాశంలో బ్రతకడానికి అనుగుణంగా వాటి బాడీస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాయి. సో ఇలాంటి ఫిష్ మనకి ఇంకా చాలా కనిపిస్తాయని చెప్తుంది. ఇంకో పక్క చాపర్ ఏమో బైనాక్లర్స్ తో బయటకు చూస్తూ ఉంటే తనకు ఒక షిప్ కనిపిస్తుంది. తను చూస్తూ ఉండగానే ఆ షిప్ పేలిపోతుంది అనమాట. వెంటనే భయపడి స్ట్రా హ్యాట్స్ కి చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే ట్రైబల్ లాగా కనిపించే ఒక మనిషి ఆ మేఘాల మీద సర్ఫ్ చేసుకుంటూ గోయింగ్ మేరీ షిప్ లోకి ఎంటర్ అవుతాడు. మనోళ్ళు వాడితో ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు గానీ వాడొక్కడే స్ట్రా హ్యాట్స్ అందరినీ కొట్టి పడుకోబెడతాడు. తన దగ్గర ఒక మిసైల్ లాంచర్ లాంటిది ఉంటుంది. దాంతో గోయింగ్ మేరీ షిప్ ని పేల్చేద్దాం అనుకుంటాడు. కానీ ఇంత లోపలే ఒక నైట్ లా కనిపించే ఒక ముసలాయన ఆ ట్రైబల్ ని ఆపుతాడు. ఆ తర్వాత ఆ ట్రైబల్ అక్కడ నుండి పారిపోతాడనమాట. నామి లూఫీ వాళ్ళనే మీరు ముగ్గురు కలిసి వాడిని ఏం చేయలేకపోయారు అని తిడుతుంది. వాళ్ళు ఫైట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ క్లౌడ్స్ మీద ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ అనేవి చాలా స్లో అయిపోయి ఉంటాయి అనమాట. దానివల్లే ఫైట్ చేయలేకపోయి ఉంటారు. కానీ మెల్లగా అక్కడున్న ఆక్సిజన్ లెవెల్స్ కి వాళ్ళ బాడీ అలవాటు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ నైట్ లూఫీ వాళ్ళని మీరు బ్లూ సీ నుండి వచ్చారా అని అడుగుతాడు. దానికి స్ట్రా హ్యాట్స్ అవును అని చెప్పి ఇంతకీ నువ్వెవరు అని ఆ ముసలాయన్ని అడిగితే తనని నైట్ ఆఫ్ ది స్కై అంటారని చెప్తాడు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఉన్నది వైట్ సీలో అని చెప్తాడు. దానికి చాపర్ కి డౌట్ వస్తుంది. సో ఇది సీ అయినప్పుడు ఆ ట్రైబల్ ఈ క్లౌడ్స్ మీద ఎలా ఎగరగలిగాడు అని ఆ నైట్ ని అడుగుతాడు. దానికి ఆ నైట్ నాకు తెలుసు మీ దగ్గర చాలా క్వశ్చన్సే ఉంటాయి, కానీ అంతకంటే ముందు బిజినెస్ మాట్లాడదాం. నేను ఒక ఫ్రీలాన్స్ వారియర్ ని. మీరు ఇప్పుడు వైట్ సీలో ఒక డేంజరస్ ప్లేస్ లో ఉన్నారు. మీరు ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఆ గొరిల్లాస్ అదే ఆ ట్రైబల్స్ అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా మిమ్మల్ని సీ మోన్స్టర్స్ కూడా తినేయొచ్చు. మీరు గనక ఒక్క విజల్ వేస్తే నేను వెంటనే వచ్చి మిమ్మల్ని కాపాడతాను. కానీ ఒక్క విజల్ యొక్క కాస్ట్ 5 మిలియన్ ఎక్స్టోల్ అని చెప్తాడు. మామూలుగా గ్రాండ్ లైన్ లో అయితే కరెన్సీని బెర్రీస్ గా చెప్తారు, కానీ ఇక్కడ స్కైలో ఎక్స్టోల్స్ అంటారనమాట. ఆ నైట్ ఎక్స్టోల్స్ అని అండ్ ఫ్రీలాన్స్ వారియర్ అని మాట్లాడుతూ ఉంటే మనోళ్ళకి నెత్తి మీద ఫ్లైట్స్ పోతూ ఉంటాయి. తనేం
మాట్లాడుతున్నాడో కూడా మన వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ఎక్స్టోల్స్ అంటే ఎంతో అర్థం కాకపోవడం చూసి ఆ నైట్ కి అర్థమవుతుంది వీళ్ళు వెస్ట్ హై నుండి రాలేదు అని. యాక్చువల్లీ స్కై ఐలాండ్ కి చేరుకోవడానికి వేరే దారులు కూడా ఉంటాయి, కానీ ఈ దారుల గురించి ఎక్కువ మందికి తెలియదు. అండ్ మాక్సిమం పీపుల్ అందరూ వెస్ట్ హై నుండే రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒకవేళ నాకప్ స్ట్రీమ్ ని యూజ్ చేసి పైకి రావడానికి ట్రై చేస్తే వస్తే అందరూ పైకి వస్తారు, లేకపోతే అందరూ కింద పడి చచ్చిపోతారు. సో రిస్క్ ఎక్కువ అని నాకప్ స్ట్రీమ్ ని ఎక్కువ మంది యూజ్ చేయరు అని ఆ నైట్ చెప్తాడు. సేఫ్ గా రావడానికి ఆప్షన్ ఉన్నా ఇలా డేంజరస్ మెథడ్ లో పైకి తీసుకొని వచ్చినందుకు నామి లూఫీని తిడుతుంది. ఆ తర్వాత ఆ నైట్ తన దగ్గర ఉన్న విజల్ ని గోయింగ్ మేరీ షిప్ లో పడేసి, నేను ప్రస్తుతానికైతే వెళ్తున్నాను, ఒక్కో విజల్ యొక్క కాస్ట్ 5 మిలియన్ ఎక్స్టోల్, కానీ మీకు గిఫ్ట్ ఇస్తున్నాను, మీరు వేసే ఫస్ట్ విజల్ కి నేనేం చార్జ్ చేయను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాడు. నామి ఆయన నాపి ఇంతకీ మీ పేరేంటి అని అడిగితే నా పేరు గాన్ఫాల్ ది నైట్ ఆఫ్ ది స్కై అని చెప్పి తనతో పాటే ఉన్న ఒక బర్డ్ తో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ ఆ బర్డ్ ఉమా ఫ్రూట్ ని తినుంటుంది. దానివల్ల ఆ బర్డ్ వింగ్స్ ఉన్న ఒక హార్స్ లా మారి ఉంటుంది. మొత్తానికి ఆ నైట్ స్ట్రా హ్యాట్స్ కి ఒక్క ఉపయోగపడే విషయం కూడా చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో గాన్ వెళ్ళిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అని స్ట్రా హ్యాట్స్ ఆలోచనలో పడతారు. వీళ్ళు కాస్త ముందుకు వెళ్లేసరికి వీళ్ళకి ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. వాటర్ అంటే వాటర్ కాదు, క్లౌడ్స్ లో నుండే వాటర్ ఫాల్ లాగా ఒక క్లౌడ్ కిందకు వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ అనేది క్లౌడ్స్ మీద నుండి ఫ్లో అవుతూ ఉంది కాబట్టి అది నార్మల్ క్లౌడ్ కాదు అని సాంజీకి డౌట్ వస్తుంది. సో లూఫీ టెస్ట్ చేస్తాడనమాట. ఒకవేళ అది నార్మల్ క్లౌడే అయితే తన చెయ్యి అందులో నుండి ఈజీగా పాస్ అయిపోతుంది, ఒకవేళ కాకపోతే అది ఖచ్చితంగా వేరే ఏదో రకమైన క్లౌడ్ అయి ఉంటుంది అని. లూఫీ తన హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి ఆ క్లౌడ్ ని కొట్టడానికి ట్రై చేస్తాడు. లూఫీ చెయ్యి ఆ క్లౌడ్ లో నుండి వెళ్లకుండా అది బౌన్స్ అయ్యి రిటర్న్ వస్తుంది, అంటే అది నార్మల్ క్లౌడ్ కాదనమాట. సో లూఫీ వెంటనే ఆ క్లౌడ్ మీదకి జంప్ చేస్తాడు అండ్ ట్రాంపోలిన్ మీద ఎగిరినట్టు ఎగురుతుంటాడు అనమాట. అది పెద్ద కాటన్ బాల్ లా ఉందని లూఫీ మిగతా స్ట్రా హ్యాట్స్ కి చెప్తారు. ఆ తర్వాత వెంటనే ఉసోప్ అండ్ చాపర్ కూడా ఆ క్లౌడ్ మీదకి దూకుతారు. లూఫీ వాళ్ళు ఆ వాటర్ ఫాల్ మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళకు ఒక గేట్ కనిపిస్తుంది. వెంటనే ఆ మ్యాటర్ నామికి చెప్పేసరికి స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి ఆ గేట్ దగ్గరికి బయలుదేరతారు. దాని మీద పెద్దగా హెవెన్స్ గేట్ అని రాసి ఉంటుంది. ఉసోప్ అండ్ చాపర్ భయపడతారు, అక్కడ హెవెన్ అని ఉందంటే కొంపతీసి మనం చచ్చిపోయామా అని. సో స్ట్రా హ్యాట్స్ కొంచెం ముందుకు వెళ్ళగానే వింగ్స్ తో ఉన్న ఒక ముసలావిడ కనిపిస్తుంది. తన పేరు వాచర్ అమెజాన్. తను రాగానే లూఫీ వాళ్ళ ఫోటోలన్నీ తీసుకుంటుంది. ఆ ముసలావిడ స్ట్రా హ్యాట్స్ తో మీరు ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకుంటే 1 బిలియన్ ఎక్స్టోల్ ఫీ కట్టాలి అని చెప్తుంది. దానికి స్ట్రా హ్యాట్స్ 1 బిలియన్ ఎక్స్టోల్ అంటే బెరీస్ లో ఎంత, అయినా మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్తారు. దానికి ఆ ముసలావిడ మీరు డబ్బులు కట్టకపోయినా మీరు ఇక్కడి నుండి పైకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నేను ఇక్కడ గార్డ్ ని కాదు సోల్జర్ ని కాదు, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుంటున్నాను అంతే అని చెప్తుంది. దానికి స్ట్రా హ్యాట్స్ వాళ్ళు స్కై ఐలాండ్ కి వెళ్ళాలనుకుంటున్న విషయం ఆ ముసలావిడికి చెప్తారు. సో తను మీరు 7 మెంబర్స్ కదా అని నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఒక పెద్ద షింప్ లూఫీ వాళ్ళ బోట్ ని పట్టుకుంటుంది. అది చాలా ఫాస్ట్ గా గోయింగ్ మేరీ షిప్ ని రోడ్ లాగా కనిపించే క్లౌడ్స్ మీద తీసుకెళ్తుంది అనమాట. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయాక ఆ ముసలావిడ నవ్వుకుంటుంది. 7 మంది ట్రావెలర్స్ ఇల్లీగల్ గా స్కై ఐలాండ్ లో ఎంటర్ అవుతున్నారు, వాళ్ళని మీరే శిక్షించాలి అని ఆ ముసలావిడ మనసులో అనుకుంటుంది. సో స్ట్రా హ్యాట్స్ ఆ రోడ్డు గుండా వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్ లో గాడ్ ల్యాండ్ స్కైపియా అని ఉంటుందన్నమాట. ఆ స్పీడ్ షిప్ గోయింగ్ మేరీ షిప్ ని తీసుకెళ్లి స్కైపియా అదే స్కై ఐలాండ్ లో వదిలేస్తుంది అనమాట. అక్కడ వాళ్ళకి చాలా బిల్డింగ్స్ కనిపిస్తాయి అండ్ ఆ క్లౌడ్ మీద లూఫీ వాళ్ళు పరిగెట్టగలుగుతారు. జోరో సేల్స్ ని కిందకి దించితే సాంజీ కూడా లూఫీ వాళ్ళతో జాయిన్ అవ్వాలనుకుంటాడు. ఇంతలో వీళ్ళు జయ ఐలాండ్ నుండి తీసుకొచ్చిన సౌత్ బర్డ్ నామిని నెత్తి మీద 2 కొట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ స్కైపియా అనే పేరు వీళ్ళకి దొరికిన మ్యాప్ లో ఉన్న పేరు కూడా ఒకటే కదా అని నీకో రాబిన్ గుర్తుపడుతుంది. నామి వెళ్ళిపోయిన తర్వాత షిప్ లో రాబిన్ అండ్ జోరో మాత్రమే మిగులుతారు. రాబిన్ జోరోని నువ్వు కూడా వెళ్తున్నావా అంటే అవును నేను కూడా వెళ్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రాబిన్ జోరోతో జస్ట్ షిప్ లో ఇలా నావిగేట్ చేస్తూ ల్యాండ్ అవ్వడం అనేది ఇంత అడ్వెంచరస్ గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్తుంది. రాబిన్ ఎందుకు అలా అన్నదో జోరోకి అర్థం కాదు. సో స్ట్రా హ్యాట్స్ అందరూ షోర్ మీదకి చేరుకొని వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. లూఫీ ఒక చెట్టు పైకి ఎక్కి ఒక ఫ్రూట్ ని తినడానికి ట్రై చేస్తే లూఫీ పళ్ళు ఊడిపోతాయి, అదంతా గట్టిగా ఉంటుంది. లూఫీ ఆ ఫ్రూట్ ని తీసి ఉసోప్ నెత్తి మీద వేసి రే ఫ్రూట్ తినరా ఉసోప్ అని చెప్తాడు. సాంజీ ఫ్లవర్స్ ని చూస్తూ ఉంటే నామి అండ్ చాపర్ క్లౌడ్ తో చేసిన చైర్స్ మీద కూర్చుంటారు. వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటే వీళ్ళ దగ్గరికి ఒక ఫాక్స్ వస్తుంది అండ్ దూరంగా వీళ్ళకి ఒక మనిషి కనిపిస్తుంది. మనోళ్ళు తను కూడా గొరిల్లానేమో అనుకొని విజల్ వేద్దాం అనుకుంటారు, కానీ సాంజీ దూరం నుంటే తనకు అమ్మాయిని గుర్తుపట్టేస్తాడు. ఆ అమ్మాయి మనోళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు బ్లూ సీ నుండి పైకి వచ్చారు అని అర్థం చేసుకొని తన పేరు కాయిన్స్ అని చెప్పి స్ట్రా హ్యాట్స్ కి పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత నామి కాయిన్స్ ని వెంటనే క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఈ లోపు ఫాస్ట్ గా ఇంకో మనిషి వీళ్ళ వైపే వస్తూ ఉంటాడు. తన ఎవరో కాదు, కాయిన్స్ వాళ్ళ ఫాదర్ అనమాట. తన ఒక చిన్న బోట్ తో ఆ క్లౌడ్స్ మీద సర్ఫింగ్ చేస్తూ వస్తుంటాడు అండ్ ఆ బోట్ ని వేవర్ అంటారు. సేమ్ అలాంటి వేవర్ నే లూఫీ వాళ్ళు సీలో మునిపోయిన షిప్ ని బాగా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి దొరుకుంటుంది. అండ్ దీని గురించి నోలాండ్ తన డైరీలో కూడా రాసుంటాడు, ఏ షిప్ దట్ విల్ సేల్ వితౌట్ విండ్ అని. సో కాయిన్స్ వాళ్ళ ఫాదర్ తన పేరు పగాయా అని తనను తను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత తను వైట్ సీలో పట్టుకున్న కొంచెం ఫుడ్ ని స్ట్రా హ్యాట్స్ కి ఇస్తాడు. ఇంకా వాళ్ళు హ్యాపీ అయి తినడం
ప్రాబ్లం స్టార్ట్ చేస్తారనమాట. నామికేమో ఆ వేవర్ ని చూసి డౌట్ వస్తుంది, ఎందుకంటే దానికి ఎటువంటి పెడల్స్ లేకుండా అది ఎలా కదులుతోంది అని. సో కాయిన్ చెప్తుందనమాట, ఈ వేవర్ డైల్ ని యూజ్ చేసి కదులుతోంది అని. ఆ తర్వాత లూఫీ ఆ వేవర్ ని ఎక్కి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, కానీ కొంచెం ముందరకెళ్ళిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయలేక బోర్లా పడతాడనమాట. లూఫీకి డెవిల్ ఫుడ్ పవర్స్ ఉండడం వల్ల తన ఆ క్లౌడ్ సీలో కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటే జోరో వెళ్లి బయటకు తీసుకొని వస్తాడు. యాక్చువల్లీ ఆ వేవర్ ని యూజ్ చేయాలి అంటే సీలో వేవ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తూ చిన్న చిన్న డిఫరెన్సెస్ ని కూడా గమనిస్తూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. బాగా ట్రైనింగ్ చేస్తే ఆ వేవర్ ని నేర్చుకోవడానికి 10 years టైం పడుతుంది అనమాట. కాయిన్స్ కూడా తను చిన్నగా ఉన్నప్పటి నుండి వేవర్ నేర్చుకుంటూ ఉంటుంది. రీసెంట్ గానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తోలగలుగుతూ ఉంటుంది అనమాట. కానీ నామి ఏమో ఆ వేవర్ ని తీసుకొని ఏదో కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చాలా బాగా డ్రైవ్ చేస్తుంది. దాన్ని చూసి స్ట్రా హ్యాట్సే కాకుండా కాయిన్స్ అండ్ వాళ్ళ నాన్న కూడా షాక్ అయిపోతారు. నామి అలా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. లూఫీ అది చూసి చాలా కులుకుంటాడు. ఆ తర్వాత కాయిన్స్ వాళ్ళ ఫాదర్ స్ట్రా హ్యాట్స్ అందరినీ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. వెళ్లే దారిలో వీళ్ళకి ఒక కన్స్ట్రక్షన్ సైట్ కనిపిస్తుంది. మనోళ్ళు దాన్ని చూసి ఇంతకీ అది ఏంటి అని కాయిన్స్ వాళ్ళ ఫాదర్ ని అడుగుతారు. దానికైనా దాన్ని క్లౌడ్ కటింగ్ ఫ్యాక్టరీ అంటారు. మామూలుగా బ్లూ సీ లో కన్స్ట్రక్షన్ కోసం స్టోన్స్ ని కట్ చేస్తే స్కై ఐలాండ్ లో కన్స్ట్రక్షన్ కోసం క్లౌడ్స్ ని కట్ చేస్తారు బ్లాక్స్ గా. వీళ్ళు హెవెన్ గేట్ దగ్గర నుంచి స్కైపియాకి వచ్చిన రోడ్ కూడా ఆ క్లౌడ్ తో చేసినవేనా అని జోరో కాయిన్స్ వాళ్ళ ఫాదర్ ని అడుగుతాడు. దానికైనా మామూలుగా స్కై ఐలాండ్ లో 2 types ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. ఒకటి ఐలాండ్ క్లౌడ్, ఇంకోటి సీ క్లౌడ్. ఈ ఐలాండ్ క్లౌడ్ అనేది గట్టిగా ఉంటుంది అండ్ దాని మీద ఈజీగా నడవచ్చు. బట్ ఈ సీ క్లౌడ్ అనేది వాటర్ లాంటిదే అని జోరోకి చెప్తాడు. ఇంతకీ ఈ క్లౌడ్స్ అనేటివి ఎలా ఫామ్ అయ్యాయి అని ఉసోప్ అడిగితే, ఈ వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు పైరోబ్లోయిన్ అనే సబ్స్టాన్స్ రిలీజ్ అవుతుంది. ఆ సబ్స్టాన్స్ ఎయిర్ లో ఉన్న వాటర్ తో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ సీ క్లౌడ్స్ అండ్ ఐలాండ్ క్లౌడ్స్ అనేటివి ఫామ్ అవుతాయని కాయిన్స్ వాళ్ళ ఫాదర్ స్ట్రా హ్యాట్స్ కి చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు నడుచుకుంటూ కాయిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కాయిన్స్ లూఫీకి ఒక షెల్ ని ఇస్తుంది. ఆ షెల్ ఎవరైనా ఏదైనా మాట్లాడితే రికార్డ్ చేసి మళ్ళీ వినిపించగలుగుతుంది. లూఫీ ఆ షెల్ లోపల ఉసోప్ తిక్కలోడు అని అంటాడు. ఆ షెల్ టాప్ మీద ప్రెస్ చేస్తే రిటర్న్ లో అది కూడా ఉసోప్ తిక్కలోడు అని అంటుంది. అది లూఫీ చూసి, రే ఈ షెల్ కూడా నిన్ను తిక్కలోడా అని అంటుందిరా అని అంటాడు. ఆ తర్వాత కాయిన్స్ దాని పేరు టోన్ డైల్ అని చెప్తుంది. ఇంతకీ ఈ డైల్స్ అంటే ఏంటి అని జోరో అడిగితే దానికి కాయిన్స్, మా ఐలాండ్ లో చాలా పనులకి డైల్స్ నే వాడతారు. ఈ డైల్స్ అనేటివి వాటర్ ని గాని, ఎయిర్ ని గాని, లైట్ ని గాని, ఫైర్ ని గాని ఇలా వేటినైనా స్టోర్ చేసుకోగలుగుతాయి అండ్ అవసరమైనప్పుడు రిలీజ్ చేయగలుగుతాయి. సో ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసే వేవర్ లో బ్రీత్ డైల్ ని యూజ్ చేస్తారు. ఇది గాలిని స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు రిలీజ్ చేయగలుగుతాయి. సో ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని వేవర్స్ అండ్ షిప్స్ అనేటివి కదులుతాయి అనమాట. సో స్కైపియాలో డైల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత లూఫీ అండ్ ఉసోప్ కాయిన్స్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే నామి వేవర్ లో డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తుంది. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్, సాంజీ అండ్ పయాగా ఇద్దరు కలిసి వంట చేస్తే ఫుల్ గా తిని ఎంజాయ్ చేస్తారు. నామి ఎక్కడికి వెళ్ళిందా అని సాంజీ చూస్తే వాళ్ళకి కనుచూపు మేరల్లో తను ఎక్కడా కనిపించదు. ఆ మ్యాటర్ పయాగా విని నాకెందుకో భయం వేస్తుంది, తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అంటాడు. లూఫీ ఎందుకు మీ నాన్న ఇలా భయపడుతున్నాడు అని అడిగితే దానికి కాయిన్స్, స్కైపియాలో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో ఎవ్వరూ ఎంటర్ అవ్వకూడదు, అలా ఎంటర్ అయితే ఖచ్చితంగా చంపేస్తారు. మేము చెప్తున్న ఆ ప్లేస్ మనమున్న ప్లేస్ దగ్గర నుండి చాలా దగ్గర, దాన్ని అప్పర్ యార్డ్ అని పిలుస్తారు. గాడ్ కూడా అక్కడే ఉంటాడు, వేవర్ లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. నామి కొంపతీసి అక్కడికి వెళ్ళిందేమో అని మా నాన్న భయపడుతున్నాడు అని కాయిన్స్ చెప్తుంది. వీళ్ళు ఈ పక్క ఏ ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారో నామి ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. ఇంకో పక్క లూఫీ ఏమో కాయిన్స్ చెప్పింది విని, ఏంటి దేవుడు అక్కడ ఉంటాడా, ఎవరు ఆ ప్లేస్ కి వెళ్ళకూడదా అని షాక్ అవుతాడు. లూఫీ ఎగ్జైట్ అవడం చూసి ఉసోప్ భయపడతాడనమాట. వీడు దాని గురించి ఇంతలా అడుగుతున్నాడంటే ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయి ఉంటాడు అని. రేను అక్కడికి వెళ్ళడానికి మాత్రం ప్లాన్ చేయొద్దురా అని లూఫీ మీద అరుస్తాడనమాట. కానీ లూఫీ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు, ఎందుకంటే లూఫీ తన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఆ ప్లేస్ కి వెళ్ళాలి అని. పయాగా అండ్ కాయిన్స్ ఇద్దరు స్ట్రా హ్యాట్స్ కి చెప్తారు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్తే గాడ్ కి కోపం వస్తుంది అండ్ ఖచ్చితంగా క్షమించడు అని. వాళ్ళంతగా చెప్తున్నా లూఫీ మాత్రం వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. సో నామి అక్కడికి వెళ్ళిందో లేదో చూసొద్దాం రండి అని మిగతా వాళ్ళందరినీ పిలుస్తాడు. కాయిన్స్ ఏమో లూఫీతో తను ఇంతకీ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిందో లేదో మనకు కన్ఫర్మేషన్ లేదు, మనం అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే ఎన్ఎల్ గాడ్ కి కోపం వస్తుంది, సో మనం ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వెయిట్ చేద్దామని చెప్తుంది. కట్ చేస్తే నామి ఆ ప్లేస్ ముందు నిల్చొని మొత్తం చూస్తూ ఉంటే తన వెనకాల ఒక గొరిల్లా వచ్చేస్తాడు. ఆ పెద్ద ఫారెస్ట్ లోపల ఒక పైరేట్ ని కొంతమంది ఫాలో చేస్తూ తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్క చోటుకు వచ్చిన తర్వాత ఆ గొరిల్లా తన దగ్గర ఉన్న క్యానన్ తో వాళ్ళందరి మీద అటాక్ చేస్తాడు. వాళ్ళు ఫాలో చేస్తున్న ఆ పైరేట్ ఆ ప్లేస్ నుండి తప్పించుకునేస్తాడు అనే టైంలో ఒక పెద్ద లేజర్ బీమ్ చెట్లు అక్కడున్న భూమితో పాటు ఆ పైరేట్ ని కూడా డెస్ట్రాయ్ చేసేస్తుంది. అది చూసి ఆ గొరిల్లా అక్కడ నుండి అలానే పారిపోతాడు. అండ్ ఆ పైరేట్ ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఆ పైరేట్ అక్కడున్న ఆ గొరిల్లాతో మాట్లాడడానికి ట్రై చేశాడు అండ్ తనని చంపకుండా వదిలేమని గట్టిగా అరుస్తున్నాడు. కానీ వాడి టైం అయిపోయింది అనుకుంటా డైరెక్ట్ గా గాడ్ ఎనలే పనిలోకి దిగాడు. వీడి పని అయిపోయింది, కానీ మనకి ఇంకో పని వచ్చి పడింది. మన గేట్ కీపర్ అమెజాన్ చెప్పిన దాని ప్రకారం 7 మంది ఇల్లీగల్ ట్రెస్పాసర్స్ ఈ ఐలాండ్ లో ఎంటర్ అయ్యారంట. ఆ 7 మందిని మనం నలుగురు లేపేయాలి, కానీ ఎలా
డివైడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని మాట్లాడుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడుకునేది నామి వినేస్తుంది అండ్ వాళ్ళు మాట్లాడుకుంటుంది వాళ్ళ గురించే అని నామి అర్థం చేసుకుంటుంది. సో ఫాస్ట్ గా వెళ్ళి మిగతా వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి అని నామి అక్కడ నుండి బయలుదేరుతుంది. ఇంకో పక్క సీ ఫ్లోర్ దగ్గర లూఫీ పాత షిప్ లోని తీసిన వేవర్ ని పయాగా దగ్గర రిపేర్ చేయిస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళ దగ్గరికి మిలిటరీ గెటప్ లో ఉన్న కొంతమంది వస్తారు. వాళ్ళ ప్లేస్ లో ఉన్న లోయెస్ట్ ఆఫీసర్స్ అన్నమాట. లూఫీ వాళ్ళు టోల్ కట్టకుండా ట్రెస్ పాస్ చేసి స్కై ఐలాండ్ లోకి వచ్చినట్టు అమెజాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో స్ట్రా హ్యాట్స్ ని అరెస్ట్ చేయడానికి ఆ ఆఫీసర్స్ వచ్చి ఉంటారు. మన వాళ్ళకేమో ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆ గేట్ దగ్గర ఉన్నామేమో మీరు వెళ్ళండి డబ్బులు కట్టకపోయినా పర్వాలేదని చెప్పుంటుంది. కానీ ఇప్పుడేమో వీళ్ళు స్ట్రా హ్యాట్స్ ని అరెస్ట్ చేయడానికి వచ్చి ఉంటారు. సో ఆ ముసలావిడ ఇదంతా కావాలనే చేసి ఉంటుంది. సో లూఫీ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అంటే ఫైన్ గా ఎక్స్ట్రా అమౌంట్ కనుక కడితే వాళ్ళని నార్మల్ టూరిస్టులుగా కన్సిడర్ చేస్తామని చెప్తాడు. ట్రెస్ పాస్ చేయకుండా ఉండుంటే వాళ్ళు 1 బిలియన్ ఎక్స్టోల్ ని కట్టుండాలి. కానీ ఇప్పుడు ఫైన్ గా ఒక్కొక్కరు 10 బిలియన్ ఎక్స్టోల్ కట్టాలన్నమాట. ఇక్కడ ఒక్క ఎక్స్టోల్ అంటే 10,000 బెర్రీ. ఇప్పుడు ఆ ఆఫీసర్ అడిగినంత ఇయ్యాలి అంటే 700 బిలియన్ బెర్రీ కట్టాలన్నమాట. సో సాంజీ మా దగ్గర అంత డబ్బు లేదు, వాడు చెప్పేది పట్టించుకోకుండా మనం నామిని వెతికి ఇక్కడ నుండి వెళ్ళిపోదామని మిగతా స్ట్రా హ్యాట్స్ తో చెప్తాడు. ఇంతలోనే నామి అక్కడికి రావడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఆఫీసర్ ఏమో లూఫీ వాళ్ళు ఏం చేసినా మీరు ఆ క్రైమ్ చేశారు ఈ క్రైమ్ చేశారు అని ఇరికిచ్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలోనే నామి దగ్గరగా వచ్చి షిప్ లో ఉన్న మిగతా స్ట్రా హ్యాట్స్ తో వాళ్ళతో గొడవ పెట్టుకోకండి వాళ్ళనే మనకండి అని అంటుంది. దానికి ఉసోప్ ఈ ఆఫీసర్ మనల్ని 7 మిలియన్ బేరీ అడుగుతున్నాడు ఇచ్చేద్దామంటావా అని అంటే దానికి నామి చాలా కోపంగా వచ్చి అంత డబ్బులు ఎలా కడతాంరా అని ఆ ఆఫీసర్ ని వేవర్ తో గుద్దేస్తుంది. ఒక పబ్లిక్ అఫీషియల్ ని అలా గుద్దినందుకు ఆఫీసర్ ఇంకో క్రైమ్ స్ట్రా హ్యాట్స్ మీద వేస్తాడు అండ్ వాళ్ళకి క్లౌడ్ డ్రిఫ్టింగ్ అనే శిక్షణ వేస్తాడు. ఆ శిక్ష ఏంటంటే వాళ్ళ షిప్ ని ఒక చిన్న క్లౌడ్ మీద పెట్టి ఆ షిప్ లో ఉన్న వాళ్ళు చనిపోయేదాకా ఆ క్లౌడ్ అనేది అలా వెళ్తూ ఉంటుంది. దాన్నే క్లౌడ్ డ్రిఫ్టింగ్ అంటారనమాట. సో ఆ ఆఫీసర్ స్ట్రా హ్యాట్స్ ని పట్టుకోమని చెప్పి తన సబార్డినేట్స్ ని అటాక్ చేయమని చెప్తాడు. కానీ లూఫీ జోరో అండ్ సాంజీ కలిసి 5 నిమిషాల్లో వాళ్ళందరినీ పడగొడతారు. ఈ ఆఫీసర్స్ అంత స్ట్రాంగ్ గా లేరు కాబట్టి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతూ మీరు ఇప్పుడు క్లాస్ 2 క్రిమినల్స్, మీకు ఇంకా క్షమాపణ అనేది లేదు, అప్పర్ యార్డ్ లో ఉన్న ప్రీస్ట్ మిమ్మల్ని స్వయంగా పనిష్ చేస్తారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లూఫీ నామితో గొడవ పెట్టుకుంటాడు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చేసావు, నువ్వు అక్కడే ఉంటే ఎవరు వెళ్ళకూడని ప్లేస్ కి మేము కూడా వచ్చి ఉంటాం కదా అని అంటాడు. లూఫీ ఖచ్చితంగా అడ్వెంచర్ ఏదో ప్లాన్ చేశాడని నామి తనని తిడుతుంది. అండ్ స్కైపియాలో ఉండే అథారిటీస్ వీళ్ళని వెతుక్కుంటూ మళ్ళీ వస్తారు కాబట్టి ఇక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని చెప్తుంది. ఉసోప్ కాయిన్స్ ని స్కైపియా నుండి సేఫ్ గా తప్పించుకునే ఆప్షన్ ఏదైనా ఉందా అని అడుగుతాడు. దానికి కాయిన్స్ మీరు ఇక్కడ నుండి సేఫ్ గా తప్పించుకోవడానికి దారి లేదు, కానీ ఎలాగోలాగా అయితే ఒక దారి ఉంది. మీరు ఫస్ట్ స్కైపియా నుండి వైట్ సీ లోకి ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తూ ఉంటే మీరు క్లౌడ్ ఎండ్ అనే ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడ నుండి మీరు తప్పించుకోవచ్చు, కానీ ఆ క్లౌడ్ ఎండ్ అనే ప్లేస్ చాలా దూరంలో ఉంది. సో మీకు చాలా టైం పట్టొచ్చు అని చెప్తుంది. నామి ఏమో కాయిన్స్ చెప్పింది వర్కౌట్ కాదని, వర్కౌట్ అయినా కాకపోయినా వాళ్ళు అదే ప్లేస్ లో ఉంటే కాయిన్స్ అండ్ వాళ్ళ నాన్నకి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆ ప్లేస్ నుండి బయలుదేరాలని డిసైడ్ అవుతారు. వెళ్లే ముందు లూఫీ అండ్ ఉసోప్ పగాయ దగ్గర ఫుడ్ అండ్ షిప్ ని రిపేర్ చేయడానికి కావాల్సిన టూల్స్ ని తీసుకోవాలనుకుంటారు. సో పగాయ మళ్ళీ వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళతో పాటు సాంజీ కూడా వెళ్తాడు. నామి, జోరో, చాపర్ అండ్ రాబిన్ ఏమో షిప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. సో లూఫీ వాళ్ళు కాయిన్స్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవసరమైనవి తీసుకుంటూ ఉంటే వాళ్ళ ఇంట్లో నుండి చూసినప్పుడు ఉసోప్ కి గోయింగ్ మేరీ షిప్ కదులుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగానేనా అని సాంజీ తన దగ్గర ఉన్న బైనాక్యులర్ తో చెక్ చేస్తే ఒక పెద్ద షిప్ జోరో, నామి, రాబిన్ అండ్ చాపర్ ఉన్న షిప్ ని మీదకెత్తుకొని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతూ ఉంటుంది. జోరో ఏమో ఎవరో ప్లాన్ చేసి మనల్ని తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నట్టున్నారు, మనం ఈ షిప్ లో నుండి దూకేద్దామని అంటాడు. కానీ రాబిన్ వద్దని చెప్తుంది. ఎందుకంటే ఆ సీలో చాలా సీ మోన్స్టర్స్ ఉంటాయి. సో గోయింగ్ మేరీ షిప్ లో ఉన్న మనోళ్ళు ఏం చేయలేకపోతారు. ఆ షిప్ జోరో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో లూఫీ అండ్ సాంజీ వాళ్ళకి అర్థం కాదు. ఎక్కడికి తీసుకెళ్తుంది అని పయగాని అడిగితే మీ షిప్ ని తీసుకెళ్లిన షిప్ గాడ్ యొక్క సర్వెంట్, అది ఎవరిని తీసుకెళ్లినా వాళ్ళు గాడ్ కి సాక్రిఫైస్ గా మారుతారు. మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే వాళ్ళని అప్పర్ యార్డ్ లో నార్త్ ఈస్ట్ సైడ్ కి తీసుకెళ్తున్నారు, వాళ్ళని దేవుడికి బలిగా ఇస్తారు అని చెప్తాడు. యాక్చువల్లీ వాళ్ళని బలి ఇయడానికి తీసుకెళ్లట్లేదు, వాళ్ళని హాస్టేజెస్ గా తీసుకెళ్తున్నారనమాట. అంటే బందీలుగా. వాళ్ళని సేవ్ చేయాలి అంటే లూఫీ వాళ్ళు అప్పర్ యార్డ్ లో సాక్రిఫిషియల్ ఆల్టర్ అనే ప్లేస్ కి చేరుకోవాలి. అక్కడ వాళ్ళ మీద ట్రైల్స్ చేయబడతాయి. ట్రైల్స్ అంటే నువ్వు రైట్ ఆర్ రాంగ్ అని డిసైడ్ చేసే ప్రాసెస్. సో ఆ ట్రైల్స్ లో పాస్ అయిన తర్వాత లూఫీ వాళ్ళు ఆ ఆల్టర్ దగ్గరికి వెళ్లి మిగతా వాళ్ళని సేవ్ చేయగలుగుతారు. లూఫీ ఏమో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు వాళ్ళని ఈజీగా సేవ్ చేసేయచ్చు అని. కానీ పగాయ చెప్తాడు మిమ్మల్ని ట్రైల్స్ చేసేది ప్రీస్ట్లు, వాళ్ళు గాడ్ ఎనల్ కింద డైరెక్ట్ గా వర్క్ చేస్తారు. వాళ్ళు మీరు అనుకున్న దానికంటే చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అండ్ ఒకవేళ మీరు వాళ్ళ మీద గెలిచిన ఎనల్ ని ఓడించడం మీ వల్ల కాదు అని చెప్తాడు. అయినప్పటికీ లూఫీ, సాంజీ అండ్ ఉసోప్ జోరో వాళ్ళని కాపాడడానికి బయలుదేరతారు. సో కాయిన్స్ వీళ్ళని ఏంజల్ ఐలాండ్ కి తీసుకెళ్తుంది. అక్కడ రకరకాల ఇల్లులు క్లౌడ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. సో లూఫీ వాళ్ళు ఆ స్ట్రీట్ లో ఎంటర్ అవగానే అందరూ వీళ్ళని విచిత్రంగా చూడడం స్టార్ట్ చేస్తారు. కాయిన్స్ కూడా మనకి చాలా టెన్స్డ్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత లూఫీ వాళ్ళని ట్రైల్స్ దగ్గరికి చేరుకోవడానికి పోర్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ వీళ్ళని ఫాలో చేస్తూ ఆ ఆఫీసర్ కూడా
వీళ్ళ వెనకాల వస్తూ ఉంటాడు. పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లూఫీ ఒక పెద్ద షిప్ ని చూసి, ఈ షిప్ నాకు బాగా నచ్చింది, ఈ షిప్ లో వెళ్దామని అంటే దానికి కాయిన్స్, అది మన షిప్ కాదు, మన షిప్ వేరే ఉంది అని చెప్పి ఇరిగిపోవడానికి రెడీగా ఉన్న ఒక పాత బోట్ ని వాళ్ళకి చూపించి, ఇదే మన బోట్, నేను వేవర్ ని కంట్రోల్ చేయడం నేర్చుకునే వరకు ఈ బోట్ ని యూజ్ చేశాను, ఇది కొంచెం స్లోగానే పని చేస్తుంది, దీన్ని మీకు నచ్చినట్టు వాడుకోండి అని చెప్తుంది. ఆ బోట్ ఏమో లూఫీకి నచ్చదు, కానీ సాంజీ కాయిన్స్ మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇచ్చింది తీసుకోకుండా బిల్డప్ చేస్తున్నావేంట్రా అని తన్ని ఆ పాత బోట్ లో వెళ్ళడానికి ఒప్పిస్తాడు. కానీ లూఫీ వెళ్లే ముందు కాయిన్స్ చాలా టెన్స్డ్ గా ఉండడం గమనిస్తాడు. సో లూఫీ కాయిన్స్ తో, నీకు ఆ అఫీషియల్స్ అంటే భయంగా ఉంటే మాతో రాకుండా ఉంటే సరిపోయేది కదా అని లూఫీ అంటాడు. కాయిన్స్ ఏం చెప్పలేక సైలెంట్ గా అలానే ఉండిపోతుంది. అండ్ లూఫీ వాళ్ళకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన చుట్టూ ఉన్న మిగతా జనాలు కాయిన్స్ తో, ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు నోరు తెరవకు, వాళ్ళకి అసలు నిజం చెప్పకు అని అరుస్తూ ఉంటారు. సడన్ గా కాయిన్స్ మోకాల మీద పడి, నామి వాళ్ళని తీసుకెళ్లిపోయిన షింప్ ని పిలిచింది నేనే, కైపియాలో క్రిమినల్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని జడ్జిమెంట్ గ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్లాలి, అలా తీసుకెళ్లకపోతే మమ్మల్ని చంపేస్తారు అని ఏడుస్తుంది. అది స్కైపియాలో సిటిజన్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అండ్ ఈ విషయం క్రిమినల్స్ తో షేర్ చేసుకుంటే వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తారు. లూఫీ, సాంజీ అండ్ ఉసోప్, నీకేమైనా పిచ్చా, నిన్ను చంపేస్తారని తెలిసినా కూడా మాకు నిజం ఎందుకు చెప్పావని కాయిన్స్ మీద అరుస్తారు. ఎందుకంటే వీళ్ళకి నిజం చెప్పినందుకు ఆఫీసర్స్ కాయిన్స్ ని కూడా టార్గెట్ చేస్తారు కాబట్టి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక పెద్ద లైట్ కాయిన్స్ అండ్ లూఫీ వాళ్ళు ఉన్న ప్లేస్ లో పడుతుంది. దెబ్బకి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఏంజల్ ఐలాండ్ లో ఒక పెద్ద హోల్ ఏర్పడుతుంది. సాంజీ అండ్ ఉసోప్ అయితే తప్పించుకుంటారు గానీ లూఫీ అండ్ కాయిన్స్ అక్కడెక్కడ కనిపించరు. ఆ ఏంజల్ ఐలాండ్ లో ఉండే జనాలు, మీరు ఇంకా వాళ్ళ మీద ఆశలు వదిలేయండి, వాళ్ళు ఖచ్చితంగా చనిపోయి ఉంటారు అని ఉసోప్ అండ్ సాంజీతో చెప్తారు. కట్ చేస్తే లూఫీ అండ్ కాయిన్స్ ని నైట్ ఆఫ్ ది స్కై గాన్ ఫాల్ సేవ్ చేసి ఉంటాడు. లూఫీని అక్కడే వదిలేసి, ప్రస్తుతానికి ఈ అమ్మాయిని నేను చూసుకుంటాను, ఈ అమ్మాయి మీద మళ్ళీ అటాక్ జరగనివ్వను, మీకు ఈ పాటికి ఈ కంట్రీ యొక్క సిచ్యువేషన్ గురించి అండ్ గాడ్ యొక్క పవర్ గురించి తెలిసే ఉంటుంది, సో కుదిరినంత ఫాస్ట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. దానికి లూఫీ, మాకు ఈ కంట్రీతో ఎటువంటి సంబంధం లేదు, కానీ మా ఫ్రెండ్స్ గాడ్ ఐలాండ్ లో ఉన్నారు, సో వాళ్ళని సేవ్ చేయాలి అని చెప్తాడు. దానికి గాన్ఫాల్ వాళ్ళకి గుడ్ లక్ చెప్పి కాయిన్స్ ని తీసుకొని అక్కడ నుండి బయలుదేరేస్తాడు. లూఫీ వాళ్ళు కూడా కాయిన్స్ ఇచ్చిన బోట్ లో నామి అండ్ మిగతా వాళ్ళని సేవ్ చేయడానికి అప్పర్ యార్డ్కి బయలుదేరతారు. ఇంకో పక్క కాయిన్స్ గాన్ఫాల్ ని పట్టుకొని, మీరు నైట్ ఆఫ్ ద స్కై కాదని నాకు తెలుసు, నాకే కాదు ఏంజల్ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరెవరో తెలుసు, మీరు తిరిగి వచ్చేయండి గాడ్ అని అంటుంది. కట్ చేస్తే లూఫీ వాళ్ళు ఆ బోట్ లో స్లోగా ఒక పెద్ద ఫారెస్ట్ వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎంట్రన్స్ లోనే లూఫీ వాళ్ళకి ఏదో ట్రైబల్ ఏరియాకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ వాళ్ళకి ఎటువైపు చూసినా విచిత్రమైన స్టాచ్యూస్, జంతువుల పుర్రెలు అండ్ విరిగిపోయిన బోట్స్ కనిపిస్తాయి. ఉసోప్ అదంతా చూసి ఏదో డేంజరస్ ప్లేస్ లోకి ఎంటర్ అవుతున్నామని భయపడడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు కొంచెం ముందుకు వెళ్తారో లేదో చెట్టుకు కట్టేసిన పెద్ద పెద్ద కత్తులు దారి పొడుగున పెండులమ్స్ లాగా అటు ఇటు ఊగుతూ ఉంటాయి. లూఫీ తన చేతులను స్ట్రెచ్ చేసి బజూకాని ఒక కత్తి మీద యూజ్ చేసి బోట్ ని గాల్లోకి ఎగరేలా చేసి ప్రస్తుతానికి తప్పించుకుంటారు. వాళ్ళ కత్తుల నుండి తప్పించుకుంటారో లేదో ఒక పెద్ద స్నేక్ లూఫీ వాళ్ళని తినేయడానికి ట్రై చేస్తుంది. కానీ సాంజీ దాన్ని తన్ని పడుకోబెడతాడు. వాళ్ళు కొంచెం ముందరికి వెళ్లేసరికి వాళ్ళకి 4 గేట్స్ కనిపిస్తాయి. ఆ 4 గేట్స్ మీద ట్రైల్ ఆఫ్ బాల్స్, ట్రైల్ ఆఫ్ స్ట్రింగ్, ట్రైల్ ఆఫ్ ఐరన్ అండ్ ట్రైల్ ఆఫ్ స్వాంప్ అని 4 పేర్లు కనిపిస్తాయి. దేవుడు మనతో ఏదో ఆటలాడడానికి ట్రై చేస్తున్నాడని లూఫీ అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఒక ఫారెస్ట్ కి సెంటర్ లో క్లౌడ్స్ మధ్యలో ఒక స్టేజ్ మీద గోయింగ్ మెరీ షిప్ ఉంటుంది. అండ్ ఆ స్టేజ్ చుట్టూరా సీ మాన్స్టర్స్ ఉంటాయి. జోరో వాటితో ఫైట్ చేసి తప్పించుకుందాం అనుకుంటారు గానీ అవి చాలా ఉండడం వల్ల ఏం చేయలేకపోతారు. ఎందుకంటే ఆ షింప్ వల్ల ఆల్రెడీ గోయింగ్ మెరీ షిప్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో జోరో రాబిన్, నామి అండ్ చాపర్ ని బోట్ లోనే ఉండమని చెప్పి తను మాత్రం ఫారెస్ట్ లోకి వెళ్తానని చెప్తాడు. నామి జోరోని, మేం కాదు, ముందు నువ్వెక్కడికి వెళ్ళకూడదు, మాతో పాటే ఉండు అంటే దానికి జోరో, ఈ ఐలాండ్ లో దేవుడు ఉన్నాడు అని చెప్పారు కదా, నేను తనని కలవాలనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి నామి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏదో ఒకటి చేస్తే దేవుడికి ఖచ్చితంగా కోపం వస్తుంది, తనకి కోపం తెప్పించకు అని అంటే దానికి జోరో, నేను ఇంతవరకు దేవుణ్ణి ప్రార్థించలేదు, అయినా నేను దేవుణ్ణి నమ్మను, నేను ఖచ్చితంగా వెళ్తాను అని అంటాడు. ఆ తర్వాత రాబిన్ కూడా, ఈ ప్లేస్ ని చూస్తే చాలా పాతకాలం ప్లేస్ లా ఉంది, నాకు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది, మేబీ మనకి ఇక్కడ జెమ్స్ లేదా ట్రెజర్ కూడా దొరకచ్చు, దాన్ని యూజ్ చేసి ఈ షిప్ ను మనం రిపేర్ చేసుకుందాం అని చెప్తుంది. రాబిన్ అలా జెమ్స్ అండ్ ట్రెజర్ అనేసరికి నామి కూడా జోరో అండ్ రాబిన్ తో వెళ్ళడానికి రెడీ అవుతుంది. జోరో తీగలు పట్టుకొని టార్జాన్ లాగా అరుచుకుంటూ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత నామి అండ్ రాబిన్ కూడా వెళ్తారు. వాళ్ళు వెళ్లే ముందు చాపర్ తో, షిప్ నీకు వదిలేసి వెళ్తున్నాం, జాగ్రత్తగా చూసుకో, మేము తిరిగి వచ్చేదాకా సేఫ్ గా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం చాపర్ జోరో వాళ్ళు ఫారెస్ట్ లోకి వెళ్లారు, వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉంటారో లేదో అని బాధపడతాడు. కానీ వాళ్ళందరూ కలిసి వెళ్లి చాపర్ ఒక్కడే షిప్ లో మిగిలిపోయాడని అర్థం చేసుకుని భయంతో షాక్ అవుతాడు. ఎందుకంటే కలిసి వెళ్ళినందుకు వాళ్ళు బాగానే ఉంటారు గానీ అంత డేంజరస్ ప్లేస్ లో ఒక్కడే ఉన్నందుకు చాపర్ బుక్ అయిపోయాడు. ఇంకో పక్క లూఫీ వాళ్ళు ఏ స్వరంగంలోకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతూ ఉంటారు. అక్కడున్న అన్ని పేర్లలో ట్రైల్ ఆఫ్ బాల్స్ అనేది కొంచెం ఫన్నీగా అండ్ సేఫ్ గా అనిపిస్తుంది. సో వాళ్ళ ముగ్గురు కలిసి ట్రైల్ ఆఫ్ బాల్స్ లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళ టనల్ లోపలికి వెళ్ళగానే
అంతా చీకటిగా ఉంటుంది. అండ్ వీళ్ళు దారిలో అనుకుంటూ ఉంటారు, మనం ఇప్పుడు ల్యాండ్ నుండి 10,000 కిలోమీటర్ల గాల్లో ఉన్నాం. ఒకవేళ గనక ఈ టన్నల్లో నుండి కింద పడితే మనం బ్రతకడానికి కూడా ఛాన్స్ ఉండదు అని. వీళ్ళు అనుకున్నట్లే టన్నల్ ఎండ్కి వచ్చేసరికి రోడ్ ఎండ్ అయిపోయి వీళ్ళు గాల్లో నుండి కింద పడడం స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళు అనుకున్నట్టు కింద పడిపోరన్నమాట. ఒక క్లౌడ్ మీద పడి ఆగిపోతారు. పాపం నిజంగానే పడిపోయామనుకొని ఉసోప్ కి పై ప్రాణాలు పైన పోతాయి. అండ్ వీళ్ళు ఎంటర్ అయిన ప్లేస్ లో ఎక్కడ చూసినా క్లౌడ్స్ తో చేసిన బాల్సే ఉంటాయి. లూఫీ ఆ ప్లేస్ ని చూసి, ఇదేం శిక్ష ఇచ్చే ప్లేస్ రా, ఎక్కడ చూసినా బాల్సే ఉన్నాయి, మేబీ మనం ఈ బాల్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అందులో నెక్స్ట్ రైల్ కి వెళ్ళడానికి దారి దొరుకుతుందేమో అని లూఫీ అంటాడు. దానికి ఉసోప్ కూడా నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోందిరా అని అంటాడు. సాంజీ వీళ్ళిద్దరికి ఇది ఎలాంటి ప్లేస్ మనకు తెలియదు, సో పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇస్తాడు. కానీ మనోళ్ళు ఇద్దరు వినరు కదా. ఇద్దరు కలిసి ఒక బాల్ ని టచ్ చేస్తారు. దెబ్బకి ఆ బాల్ లో నుండి ఒక పెద్ద స్నేక్ బయటకు వచ్చి ఉసోప్ ని కరవడానికి ట్రై చేస్తుంది. వెంటనే లూఫీ దాన్ని తన్ని దూరం పంపించేస్తాడు. దాన్ని తన్నేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఇంకో బాల్ ఫ్లోట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఉసోప్ అది కూడా స్నేక్ అయి ఉంటుందిలే అని సాంజీని దాన్ని తన్నమంటాడు. ఉసోప్ చెప్పినట్టుగానే పాపం సాంజీ దాన్ని తన్నుతాడు. దాన్ని తన్నిన వెంటనే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి ముగ్గురు మాడిపోతారు. సో మనోళ్ళు ముగ్గురు ఏంట్రా ఈ బాల్స్ అని మాట్లాడుకుంటూ ఉంటే స్కైపియా ప్రీస్ట్ లో ఒకడైన సాతోరి అక్కడికి వచ్చి, మీరు ఇప్పుడు ముట్టుకున్న బాల్స్ ని సర్ప్రైజ్ బాల్స్ అంటారు, మీ అందరికి ట్రైల్ ఆఫ్ బాల్స్ కి వెల్కమ్ అని చెప్తాడు. సో ఆ బాల్స్ లోపల ఏముంటాయో ఎవరికి తెలియదు అనమాట. ఆ బాల్స్ ని ముట్టుకుంటే వాటి వల్ల ఏమైనా జరగచ్చు. వాళ్ళకి మ్యాటర్ చెప్పిన తర్వాత ఆ ప్రీస్ట్ సాతోరి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈడేంట్రా పిచ్చోల్లాగా డాన్స్ చేస్తున్నాడని సాంజీ అండ్ ఉసోప్ అనుకుంటారు. సాంజీ సాతోరిని, రే బాబు డాన్స్ చేయడం ఆపరా, ఇంతకీ నామి అండ్ మిగతా వాళ్ళకి ఏమైంది అని అడిగితే దానికి ఆ ప్రీస్ట్, ఓ మీరు సాక్రిఫైసెస్ గురించి మాట్లాడుతున్నారా, వాళ్ళు ఖచ్చితంగా ఈ పాటికి చనిపోయి ఉంటారు, వాళ్ళకంటే ముందు మీరు మీ గురించి ఆలోచించుకోవాలి అని అంటే సాంజీకి కోపం వస్తుంది. లూఫీ వెంటనే చాలా కోపంగా సాతోరిని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సాతోరి లూఫీ అటాక్ చేయక ముందే లూఫీ దగ్గరికి వచ్చి తన చేత్తో చెస్ట్ మీద కొడితే లూఫీ లిటరల్ గా చాలా దూరం ఎగిరిపడతాడు. అసలు ఒక్క పంచుతో ఆ ప్రీస్ట్ లూఫీని ఎలా కొట్టాడో సాంజీ అండ్ ఉసోప్ కి అర్థం కాదు. తర్వాత వెంటనే సాంజీ కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ప్రీస్ట్ సాంజీని అండ్ ఉసోప్ ని కూడా కొట్టేస్తాడు. సో మన వాళ్ళకి అర్థమవుతుంది ఆ ప్రీస్ట్ చూడడానికి కామెడీ పీస్ లా కనిపించిన ఆడు కొంచెం డేంజరస్ అని. ఆ తర్వాత సాతోరి లూఫీ వాళ్ళు వచ్చిన బోర్డ్ ని చూపించి, మీరు వి ఎర్త్ లో ఫారెస్ట్ ఆఫ్ ఇల్యూజన్స్ కి వచ్చారు, ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఇల్యూజనే, ఈ బోర్డ్ కూడా దానంతటదే వెళ్తూ ఉంటుంది అండ్ మొత్తానికి ఈ ఫారెస్ట్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఒకవేళ ఈ బోట్ ని పట్టుకోలేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ ఉన్న సాక్రిఫిషియల్ ఆల్టర్ దగ్గరికి చేరుకోలేరు. మీరు ఆ బోట్ ని పట్టుకోవాలి అంటే ముందు నన్ను ఓడించాలి. నా కంట్రోల్లో ఉన్న ఈ ఇల్యూజరీ ఫారెస్ట్ నుండి మీరు తప్పించుకోవడానికి ఓన్లీ 10% మాత్రమే ఛాన్స్ ఉంది. ట్రైల్ ఆఫ్ బాల్స్ ని స్టార్ట్ చేద్దామా అని అంటాడు. ఆ తర్వాత లూఫీ తన ఫుల్ స్ట్రెంత్ తో సాతోరితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బట్ తను ఎంత అటాక్ చేద్దామని ట్రై చేసినా తను చేసే అటాక్స్ అన్ని సాతోరి ముందుగానే పసిగట్టేస్తుంటాడు. లూఫీ సాతోరితో ఫైట్ చేస్తూ ఉంటే సాంజీ అండ్ ఉసోప్ డ్రిఫ్ట్ అవుతూ వెళ్లిపోతున్న ఆ బోట్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సాతోరి లూఫీని కొట్టేసిన తర్వాత ఉసోప్ మీదకి ఒక బాల్ ని పంపిస్తాడు. కానీ అందులో నుండి డేంజరస్ గా ఏం బయట రాదు, ఒక ఫ్లవర్ బయటకు వస్తుంది. కానీ ఉసోప్ మాత్రం భయపడి పెద్ద చెట్టు పై నుండి కింద పడి దెబ్బలు తగిలించుకుంటాడు. ఉసోప్ తగిలించుకునేసరికి లూఫీ సాతోరి మీద గ్యాటలింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. అలా యూజ్ చేసినప్పుడు లూఫీ చాలా బాల్స్ ని టచ్ చేస్తాడు. కొన్ని వాటిల్లో ఎక్స్ప్లోజన్ జరిగితే కొన్ని వాటిల్లో నుండి బర్డ్స్, కొన్ని వాటిల్లో నుండి ఫిషెస్ అండ్ కొన్ని వాటిల్లో నుండి మోన్స్టర్స్ బయటకు వస్తాయి. లూఫీ సాతోరితో ఫైట్ చేస్తూ ఉంటే ఈ గ్యాప్ లో ఎలాగైనా బోట్ ని పట్టుకోవాలని తను తయారు చేసిన ఒక మిషన్ రోప్ తో ఆ బోట్ దగ్గర వరకు వెళ్తాడు. సాంజీ చాలా కాన్ఫిడెంట్ గా ఉసోప్ ఆ బోట్ ని పట్టేసుకుంటాడు అనుకుంటాడు. కానీ ఆ రోప్ అనేది ఉసోప్ బెల్ట్ కి కనెక్ట్ అయి ఉండడం వల్ల తన ఆ బోట్ లోకి జంప్ చేయలేక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఇంకో పక్క లూఫీ ఏమో క్లౌడ్ లో నుండి కింద పడిపోబోతుంటే ఒక రోప్ ను పట్టుకుంటాడు అండ్ ఆ రోప్ ను పట్టుకుని ఫైట్ చేయకుండా అటు ఇటు ఉయ్యాలు ఊగుతూ ఉంటాడు అనమాట. సో సాంజీ కోపం వచ్చి ఉసోప్ అండ్ లూఫీ ఇద్దరిని కొడతాడు. కానీ ఇంతలోనే సాతోరి వచ్చి సాంజీ హార్ట్ మీద అటాక్ చేస్తాడు. దెబ్బకి సాంజీ కింద పడిపోతాడు అనమాట. ఇంకా సాతోరి ముందర మిగిలింది ఇద్దరు మాత్రమే, లూఫీ అండ్ ఉసోప్. కట్ చేస్తే ఇంకో వైపు స్టేజ్ మీద గోయింగ్ మేరీ షిప్ దగ్గర చాపర్ ఒక్కడే ఉంటాడు. అండ్ తను భయంగా ఉన్నప్పుడు తనకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే గాన్ఫాల్ ఇచ్చిన విజిల్ గోయింగ్ మేరీ షిప్ లోనే ఉంటుంది. ఆ విజిల్ వాడడానికి జోరో, లూఫీ, సాంజీ అండ్ రాబిన్ కి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం పవర్ఫుల్ కాబట్టి. ఇంకా క్రూలో వీక్ గా ఉండేది నామి, ఉసోప్ అండ్ చాపర్ మాత్రమే. సో వాళ్ళ ముగ్గురులో ఎవరికి హెల్ప్ కావాలన్నా విజిల్ ని వాడొచ్చు అని గోయింగ్ మేరీ షిప్ లో ఒక నెయిల్ కి ఆ విజిల్ ని తగిలిచ్చుంటారు. సో ఎందుకైనా మంచిదని చాపర్ ఆ విజిల్ ని మెడలో వేసుకుంటాడంతే. తన ముందర ఒకడు ప్రత్యక్షం అవుతాడు. తను కూడా ప్రీస్ట్ లో ఒకడనమాట. చాపర్ వెంటనే భయంతో సెకండ్ కూడా లేట్ చేయకుండా విజిల్ ని గట్టిగా ఊపుతాడు. గాన్ఫాల్ ఏమో తన ఇంటి దగ్గర గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు. కాయిన్స్ అండ్ వాళ్ళ ఫాదర్ పయాగా ఇద్దరు గాన్ఫాల్ దగ్గరే సేఫ్ గా ఉంటారనమాట. కాయిన్స్ డల్ గా ఉంటే గాన్ఫాల్ కాయిన్స్ ని, నువ్వు సేవ్ చేసిన బ్లూ సీ వాళ్ళని పైరేట్స్ అంటారని నీకు తెలుసా అంటే దానికి కాయిన్స్ తెలీదు అని చెప్తుంది. దానికి గాన్ఫాల్ పైరేట్స్ అంటే బ్లూ సీలో క్రిమినల్స్ అని అర్థం. వాళ్ళు బ్లాక్ ఫ్లాగ్స్ ని పెట్టుకొని దాని మీద ఒక సింబల్ వేసి వాళ్ళకి నచ్చినట్టు తిరుగుతూ ఉంటారు అండ్ వాళ్ళు రూల్స్ కూడా ఫాలో అవ్వరు. స్ట్రా హెడ్స్ కూడా బ్లూ సీలో క్రిమినల్సే అని చెప్తాడు. దానికి కాయిన్స్ అంటే వాళ్ళు ఏదైనా
చెడ్డ పనులు చేస్తారా అని అంటే దానికి గాన్ఫాల్. పైరేట్స్ అంటే అందరూ చెడ్డ పనులే చేస్తారని కాదు, కొంతమంది రూల్స్ ని ఫాలో అవ్వరంతే. వాళ్ళని చూసే పర్స్పెక్టివ్ ని బట్టి మనకు వాళ్ళేంటో అర్థమవుతుంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వార్ లో ఒక సోల్జర్ ఎవరినైనా చంపితే వాళ్ళని హీరో అని అంటారు. అదే మనిషి వార్ లేని టైంలో ఎవరినైనా చంపితే వాడిని మర్డరర్ అంటారు. వాళ్ళు ఏ సిచ్యువేషన్ కి ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి మనం వాళ్ళని అంచనా వేయాలి. నాకు పైరేట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ల క్రితం నేను గాడ్ గా ఉన్నప్పుడు నన్ను కలవడానికి ఆ పైరేట్ వచ్చాడు. అతను చాలా మంచి మనిషి. తను వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా బాధేసింది. అది పక్కన పెడితే స్కైపియా ఎప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది, ఒక్క విషయంలో తప్ప. ఈ కంట్రీలో స్కై పీపుల్ కి అండ్ రైడర్స్ గా పిలువబడే షాండియన్ పీపుల్ కి ఎన్నో సంవత్సరాలుగా వార్ జరుగుతూనే ఉంది. ఈ షాండియన్ పీపుల్ చివరికి ఎన్నల్తో ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అని చెప్తాడు. తన మాటలు విని పయాగా మీరు గాడ్ గా ఉన్నప్పుడు షాండియన్స్ కి అండ్ స్కై పీపుల్ కి మధ్యలో పీస్ ని తెచ్చుండొచ్చు కదా అని అంటే దానికి గాన్ఫాల్, కరెక్టే, పీస్ ని తీసుకొచ్చి ఉండేవాళ్ళం, కానీ అది జరుగుతుంది అనే టైంలో ఎన్ఎల్ గాడ్ గా నా ప్లేస్ ని తీసుకున్నాడు. నేనేం చేయలేకపోయినందుకు సారీ అని చెప్తాడు. పయాగా అది విని మీరేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే గాన్ఫాల్ కాసేపు ఆగి స్కైపియాలో ఒక కథ గురించి ఎప్పుడు చెప్పుకుంటారు. స్కైపియాకి అప్పర్ యార్డ్ వచ్చిన రోజు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఈ కంట్రీ అంతా వినిపించింది. అదే రోజు షాండియన్స్ కి అండ్ స్కై పీపుల్ కి మధ్యలో వార్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ సాంగ్ ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడే ఈ వార్ ఎండ్ అవుతుంది అని గాన్ఫాల్ చెప్తాడు. వీళ్ళు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే గాన్ఫాల్ దగ్గర ఉన్న బర్డ్ కి చాపర్ వేసిన విజిల్ వినిపిస్తుంది. ఆ విజిల్ వినిపించగానే ఆ బర్డ్ గాన్ఫాల్ ని అలర్ట్ చేసి చాపర్ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తుంది. ఇంకో పక్క చాపర్ పరిస్థితి ఏమో దారుణంగా ఉంటుందన్నమాట. ఆ ప్రీస్ట్ ఏమో చాపర్ మీద అటాక్ చేస్తూ ఉంటే చాపర్ కూడా రిటర్న్ లో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ తన వల్ల అవ్వదన్నమాట. ఎందుకంటే ఆ ప్రీస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. తన దగ్గర ఉన్న ఒక బర్డ్ ఫైర్ ని వదులుతూ ఉంటుంది. సో చాపర్ దగ్గరకు వచ్చిన ప్రీస్ట్ పేరు స్కై రైడర్ షూరా. తను చాపర్ మీద అటాక్ చేస్తూ ఉంటే చాపర్ తప్పించుకుంటూ ఉంటాడు. చాపర్ రిటర్న్ లో ఎన్నిసార్లు అటాక్ చేద్దామని ట్రై చేసినా షూరా తప్పించుకుంటూ ఉంటాడు అనమాట. చాపర్ అటాక్ చేయకముందే షూరా తన అటాక్స్ ని ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాడో చాపర్ కి అర్థం కాదు. ఆ ప్రీస్ట్ చాపర్ తో ఎవరైనా బ్రతకాలి అంటే ఇంకోరు ఖచ్చితంగా చావాలి. ప్రపంచం అనేది అలానే పనిచేస్తుంది. ఇప్పుడు మీరున్న ప్లేస్ పేరు ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. మీకోసం వెతుక్కుంటూ మీ ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నారు, కానీ దారిలో వాళ్ళు ఖచ్చితంగా ట్రైల్స్ ని దాటుకొని ఇక్కడికి రావాలి. ఆ ట్రైల్స్ లో ఎంటర్ అయితే ఖచ్చితంగా చచ్చిపోవడం ఖాయం. కానీ ఇప్పుడు మీరున్న ఈ ప్లేస్ ఏ ప్రీస్ట్ కి సంబంధించింది కాదు. ఒకవేళ గనక నీ ఫ్రెండ్స్ ఇక్కడికి చేరుకుంటే మీరు ఇక్కడ నుండి తప్పించుకొని ఉండొచ్చు, అదే ఇక్కడున్న రూల్. కానీ మీరు మాత్రం స్పెషల్. ఎందుకంటే మీరు గనక సైలెంట్ గా ఇక్కడే ఉండుంటే హ్యాపీగా తప్పించుకునేసి ఉండొచ్చు. కానీ నీ ఫ్రెండ్స్ లో ముగ్గురు తీగలను పట్టుకొని ఫారెస్ట్ లో ఎంటర్ అయ్యారు. ఫారెస్ట్ లో ఎంటర్ అయితే వాళ్ళని చంపడం తప్ప వేరే దారి లేదు అని చెప్తాడు. పాపం చాపర్ కి ఆ మాట విని బుర్ర పోయినంత పని అవుతుంది. ఎందుకంటే జోరో గనక బయటకు వెళ్లకుండా సైలెంట్ గా అక్కడే ఉండుంటే లూఫీ వాళ్ళు రాగానే వీళ్ళు అక్కడి నుండి తప్పించుకునేసి ఉండొచ్చు. కానీ రూల్స్ కి అగైన్స్ట్ గా వీళ్ళు ఫారెస్ట్ లో ఎంటర్ అయినందుకు వీళ్ళు కంప్లీట్ గా బుక్ అయిపోయారనమాట. అక్కడున్న రూల్స్ ని దాటినందుకు ఆ ప్రీస్ట్ మీరు ఖచ్చితంగా చావక తప్పదు అని చాపర్ మీద అటాక్ చేస్తాడు. చాపర్ చనిపోవడానికి రెడీగా లేడు కాబట్టి రిటర్న్ లో ఫైట్ చేస్తాడు, గానీ తన చెయ్యి కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. ఇంకా పూర్తిగా తనని లేపేస్తారు అనుకునే టైంలో గాన్ఫాల్ చాపర్ ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత గాన్ఫాల్ కి అండ్ ఆ ప్రీస్ట్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రీస్ట్ కి తెలుసు అనమాట గాన్ఫాల్ ప్రీవియస్ గాడ్ అని. సో ఆ ఐలాండ్ కి ఇద్దరు గాడ్స్ అవసరం లేదు, నేను నిన్ను చంపేస్తాను అని ఆ ప్రీస్ట్ గాన్ఫాల్ తో అంటాడు. ఈ ఫైట్ లో గాన్ఫాల్ డామినేట్ చేస్తూ ఉంటాడు, గానీ సడన్ గా ఆ ప్రీస్ట్ ట్రైల్ ఆఫ్ స్ట్రింగ్ ని స్టార్ట్ చేస్తాడు. దానివల్ల గాన్ఫాల్ బాడీ సడన్ గా వెయిట్ పెరుగుతున్నట్టు తన ఫీల్ అవుతాడు అండ్ సరిగ్గా కదలలేకపోతుంటాడు. ఇంతకీ నన్నేం చేశావని గాన్ఫాల్ ఆ ప్రీస్ట్ ని అడిగితే చనిపోయేవాడివి నీకు ఆన్సర్ ఎందుకు అని ఆ ప్రీస్ట్ గాన్ఫాల్ ని తన దగ్గర ఉన్న వెపన్ తో తన చెస్ట్ లో పొడిచి పారేస్తాడు. గాన్ఫాల్ చనిపోయే ముందు చాపర్ తో అప్పర్ యార్డ్ లో 4 ప్రీస్ట్లు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్త, నాకు ఒక ప్రామిస్ చేయండి, నాలాగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి బదులుగా గాడ్ ఎనల్ ని ఓడించండి అని చెప్పి గాన్ఫాల్ ఆ క్లౌడ్స్ లోపల పడిపోతాడు. కట్ చేస్తే షాండియా విలేజ్ దగ్గర మనకు ఒక చిన్న పాపని చూపిస్తారు. ఆ పాప ఎవరు చూడకుండా బ్యాగ్ లో ఏదో తీసుకెళ్తూ ఉంటుంది. దాని కమకిరి అనే షాండియన్ చూసేసి నువ్వు మళ్ళీ అప్పర్ యార్డ్కి వెళ్ళావు కదా, నీ బ్యాగ్ లో వియర్తున్నట్టుంది, నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ ప్రాణాలని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి నేనేం చేసినా మీకు సంబంధం లేదు, మీరు ఇప్పటిదాకా ఎనల్ని ఓడించలేకపోయారు అని తనని ఎక్కిరిస్తుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి పేరు ఐసా అనమాట. తను కూడా షాండియా విలేజ్ కి సంబంధించిన ఒక అమ్మాయి. అదే విలేజ్ లో వారియర్ ఆఫ్ షాండోరా అని పిలువబడే వైపా అనే లీడర్ తన సబార్డినేట్స్ తో గాన్ఫాల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్లీ గాన్ఫాల్ కాయిన్స్ ని సేవ్ చేసిన విషయం వీళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా బీయింగ్ గాడ్ జడ్జిమెంట్ కి అగైన్స్ట్ గా వెళ్తే గాడ్ మీద వార్ డిక్లేర్ చేసినట్టే. ఇప్పుడు గాన్ఫాల్ జడ్జిమెంట్ కి అగైన్స్ట్ గా కాయిన్స్ ని సేవ్ చేశాడు కాబట్టి తన గాడ్ ఎనల్ మీద వార్ డిక్లేర్ చేసినట్టే. సో దాని గురించే ఈ షాండియన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ షాండియన్స్ కి స్కైపియాకి సంబంధించిన గాడ్ ఎనిమి అవుతాడు. గాన్ఫాల్ ఎప్పుడు షాండియన్స్ ని బ్యాడ్ గా ట్రీట్ చేసి ఉండడు. ఎనల్ కంటే తను బెటర్ అయినప్పటికీ షాండియన్స్ లీడర్ తనని ఎనిమి లాగానే ట్రీట్ చేస్తూ ఉంటాడు. 6 years తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం గాన్ఫాల్ అప్పర్ యార్డ్ లో ఎంటర్ అయ్యాడు కాబట్టి తనకి అండ్ ప్రీస్ట్ కి మధ్యలో జరిగే ఫైట్ లో ఎవరైనా ఒక ప్రీస్ట్ అండ్ గాన్ఫాల్ చనిపోతే బాగుంటుందని వైపా కోరుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అప్పర్ యార్డ్ లో జోరో, రాబిన్
రాబిన్ అండ్ నామి ఆ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటారు. రాబిన్ ఏమో ట్రీస్ కి సంబంధించి కొన్ని శాంపిల్స్ ని సేకరిస్తూ ఉంటుంది. నామి ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి బైనాక్యులర్ లో ఆ ప్లేస్ నంతా చూసి ఆ ఐలాండ్ గురించి తన మైండ్ లో ఒకటి స్ట్రైక్ అవుతుంది. కట్ చేస్తే ఇంకో వైపు ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ దగ్గర గాన్ఫాల్ ఓషన్ ఆఫ్ క్లౌడ్ లో పడిపోయిన తర్వాత తనని సేవ్ చేయడానికి తన వెనకాల చాపర్ కూడా దూకుతాడు. చాపర్ ఒక డెవిల్ ఫ్రూట్ యూజర్ కాబట్టి ఆ క్లౌడ్ లోపల పడి ఖచ్చితంగా చాపర్ చనిపోతాడులే అని ఆ ప్రీస్ట్ అనుకుంటాడు. ఆ ప్రీస్ట్ చాపర్ దూకేసిన తర్వాత గాన్ఫాల్ యొక్క బర్డెన్ కూడా ఇంజూర్ చేసి ఆ క్లౌడ్ ఆఫ్ ఓషన్ లోకి పడేస్తాడు. అది మామూలు ఓషన్ అయితే బాటమ్లెస్ గా ఉండడం వల్ల కిందకి పడిపోతారు. కానీ చాపర్ గాన్ఫాల్ అండ్ తన బర్డ్ పడిన ప్లేస్ కి మాత్రం బాటమ్ అనేది ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ లో అండ్ ఆ ఓషన్ లోపల చాలా డేంజరస్ ఫిష్లు తిరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఎస్కేప్ అవడానికి ఛాన్సే లేదని ఆ ప్రీస్ట్ అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ, సాంజీ అండ్ ఉసోప్ ఆ ట్రైల్ ఆఫ్ బాల్స్ లో సాతోరితో ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటారు. సాతోరితో ఫైట్ చేసి లూఫీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తన మీద మాత్రం చిన్న ఘాటు కూడా పడి ఉండదు. అండ్ లూఫీ వాళ్ళ బోట్ ట్రైల్ ఆఫ్ బాల్స్ ఉండే ఏరియాని ఎగ్జిట్ అవడానికి చాలా దగ్గరలో ఉంటుంది. సో లూఫీ ఎలాగైనా సాతోరిని ఓడించాలి అని సాతోరి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే సాతోరి బాల్స్ తో చేసిన ఒక డ్రాగన్ లాంటి పపెట్ ని లూఫీ మీదకు వదులుతాడు. దాన్ని తను ఒక థ్రెడ్ తో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ ఆర్బు డ్రాగన్ తో సాతోరి లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే లూఫీ తప్పించుకుంటూ ఉంటాడు. అలా తప్పించుకుంటూ సాతోరి కంట్రోల్ చేస్తున్న థ్రెడ్ ని లూఫీ పట్టుకుంటాడు. సాతోరి దాన్ని వెనక్కి లాగినప్పుడు లూఫీ ఆ థ్రెడ్ ని బ్రేక్ చేసి ఆ ఆర్బు డ్రాగన్ తో పాటు తను కూడా వెళ్లి సాతోరికి తగులుకుంటాడు. దెబ్బకి ఆ ప్లేస్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ నుండి సాతోరి తప్పించుకుంటాడు. లూఫీ అదే బ్లాస్ట్ లో చచ్చిపోయి ఉంటాడు అని సాతోరి అనుకుంటాడు. గాని లూఫీ తన వెనకాలే ఉంటాడు. తను కూడా బ్లాస్ట్ నుండి తప్పించుకొని ఉంటాడు. ఆ తర్వాత లూఫీ సాతోరి ఎక్కడ కదలకుండా టైట్ గా పట్టుకుంటాడు. తనకు ఆపోజిట్ లో సాంజీ ఒక బాల్ మీద కూర్చొని ఉంటాడు. అప్పటి నుండి లూఫీ అండ్ సాంజీ కొట్టిన అటాక్స్ నుండి సాతోరి ఏదో టెక్నిక్ ని యూజ్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు లూఫీ తనని కదలకుండా పట్టుకున్నాడు కాబట్టి తను ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో సాంజీ తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి ఇప్పుడు వరకు తను కొట్టిన స్ట్రాంగెస్ట్ కిక్స్ లో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ కిక్ ని సాంజీ సాతోరి నెత్తి మీద యూజ్ చేస్తాడు. దెబ్బకి తన స్కల్ పగిలిపోయి తన పన్ను కూడా ఊడిపోతుంది. అండ్ మొత్తానికి లూఫీ అండ్ సాంజీ కలిసి ఒక ప్రీస్ట్ ని ఓడిస్తారు. వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటే ఉసోప్ ఈ గ్యాప్ లో ఆ బోట్ ఎక్కడికి వెళ్తుందో కనిపెడతాడు. అండ్ తను తయారు చేసిన ఆ బెల్ట్ రోప్ ని యూజ్ చేసి ఆ బోట్ ని క్యాప్చర్ చేస్తాడు. లూఫీ అండ్ సాంజీ ఉసోప్ ని పట్టుకొని మొత్తానికి ముగ్గురు ఆ బోట్ ఆ ప్లేస్ నుండి ఎగ్జిట్ అయ్యే లోపల దాని మీదకి చేరుకుంటారు. అండ్ వాళ్ళు జోరో వాళ్ళున్న అప్పర్ యార్డ్ వైపు బయలుదేరుతూ ఉంటారు. కట్ చేస్తే షాండియా విలేజ్ లో వైపా ఐసాతో మాట్లాడుతూ ఉంటాడు. ఐసా తన మంత్ర యూజ్ చేసి 2 సౌండ్స్ సైలెంట్ అయిపోవడం గమనిస్తుంది. యాక్చువల్లీ అది తన పవర్ అన్నమాట. వైపా ఇది విన్న తర్వాత ఖచ్చితంగా గాన్ఫాల్ అండ్ ఒక ప్రీస్ట్ చనిపోయి ఉంటారని తను అర్థం చేసుకుంటాడు. ఎంత లేదన్నా ప్రీస్ట్ లో ఒకడు పోయాడు అంటే గాడ్ యొక్క బలం తగ్గినట్టే. సో అప్పర్ యార్డ్ మీద అటాక్ చేయడానికి దీనికంటే మంచి ఛాన్స్ దొరకదు అని వైపా షాండియన్స్ ని ఫైట్ కి రెడీ చేస్తాడు. వీళ్ళందరూ ఫైట్ కి వెళ్తూ ఉంటే ఐసా లాకీ అనే అమ్మాయితో తను కూడా వాళ్ళతో పాటు వియర్త్కి వస్తానని చెప్తుంది. దానికి లాకీ ఒప్పుకోదనమాట. నీ దగ్గరున్న పౌచ్ నాకు ఇవ్వు, నేను వచ్చేటప్పుడు నీ కోసం ఒక గిఫ్ట్ ని తీసుకొని వస్తాను అని చెప్తుంది. సో షాండియన్స్ గాడ్ తో ఫైట్ చేయడానికి అప్పర్ యార్డ్ వైపు బయలుదేరతారు. ఇంకోవైపు మనకి ఇంకో 2 ప్రీస్టులను చూపిస్తారు. సాతోరి ఓడిపోయిన విషయం వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. వీళ్ళు కూడా మంత్ర యూజ్ చేయగలుగుతారనమాట. ఈ మంత్ర వల్ల ఎనిమి యొక్క మూమెంట్స్ ని ముందుగా పసిగట్టచ్చు అండ్ ఎక్కడ ఏం జరుగుతుందో వినొచ్చు అండ్ తెలుసుకోవచ్చు. సో వీళ్ళకి స్ట్రా హ్యాట్స్ గురించే కాదు, షాండియన్స్ వార్ చేయడానికి అప్పర్ యార్డ్ వైపే వస్తున్నారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలిసిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు చాపర్, గాన్ఫాల్ అండ్ తన బర్డ్ మళ్ళీ ఆ స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వాళ్ళు ఎలా పైకి వచ్చారో చాపర్ కి అర్థం కాదు. వాళ్ళని ఏదో బర్డ్ సేవ్ చేసి ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు అప్పర్ యార్డ్ లో నామికి ఒక ఇల్లు కనిపిస్తుంది. నామి ఇంతకు ముందు బైనాక్యులర్ లో చూసి షాక్ అయింది కూడా ఈ ఇంటిని చూసే. యాక్చువల్లీ ఈ ఇల్లు ఏదో కాదు, వీళ్ళు స్కైపియాకి వచ్చే ముందర చూసిన నోలాండ్ క్రికెట్ ఉన్న మిగతా సగం బిల్డింగే ఇది. అక్కడ నోలాండ్ క్రికెట్ ఆ సగం బిల్డింగ్ ని ఒక బోర్డ్ తో కవర్ చేసి ఉంటాడు. ఆ ఇంటి మిగతా సగమే వీళ్ళు స్కైపియాలో ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ అనమాట. అండ్ చాపర్ ని సేవ్ చేసింది కూడా మనకి జయ ఐలాండ్ లో కనిపించిన సౌత్ బర్డ్స్. చాపర్ కూడా ఈ బర్డ్స్ ఇక్కడేం చేస్తున్నాయని షాక్ అయిపోతాడు. నామి ఇదంతా చూసి ఒకటి అర్థం చేసుకుంటుంది. అదేంటంటే 400 సంవత్సరాల క్రితం నోలాండ్ చెప్పిన గోల్డెన్ సిటీ నీళ్లలోకి సింక్ అవ్వలేదు. నాకప్ స్ట్రీమ్ వల్ల జయ ఐలాండ్ లో కొంచెం పార్ట్ స్కై ఐలాండ్ కి వచ్చేసి ఉంటుంది. అలా వచ్చినప్పుడే నోలాండ్ వాళ్ళ బిల్డింగ్ లో సగం కిందే ఉండిపోయి మిగతాది గాల్లోకి వచ్చేసి ఉంటుంది. నామి ఈ మ్యాటర్ తెలుసుకొని ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట. ఎందుకంటే నోలాండ్ చెప్పిన లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ స్కైపియా మీదే ఉంది కాబట్టి. ఇంకోవైపు షాండియన్స్ కి అండ్ ప్రీస్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అప్పర్ యార్డ్ దగ్గర ఫైట్ చేసుకుంటూ ఉంటారు. లూఫీ, సాంజీ అండ్ ఉసోప్ ఏమో సాతోరిని ఓడించేసి అప్పర్ యార్డ్ లోకి బోట్ లో ఎంటర్ అవుతారు. అక్కడ వాళ్ళకి ఎక్కడ చూసినా పుర్రెలే కనిపిస్తాయి అనమాట. వాళ్ళు ఏంట్రా ఇదే నా పుర్రెలను చూస్తూ ఉన్న టైంలోనే షాండియన్స్ అక్కడికి వచ్చేస్తారు. లూఫీ వాళ్ళతో షాండియన్స్ కి ఎటువంటి గొడవ లేకపోయినా షాండియన్స్ ట్రైబ్ లీడర్ వైపర్ లూఫీ వాళ్ళ మీద ఒక బాంబ్ ని లాంచ్ చేస్తాడు. కానీ లూఫీ ఎక్స్పాండ్ అయ్యి ఆ బాంబ్ ని డిఫ్లెక్ట్ చేస్తాడు. వెంటనే వైపర్ అర్థం చేసుకునేస్తాడు లూఫీ ఒక పారామీషియా డెవిల్
ఫుడ్ యూజర్ అని. వైపర్ యొక్క సబార్డినేట్స్ వైపర్ ని ఈ బ్లూ సీకి సంబంధించిన వాళ్ళని ఎలిమినేట్ చేద్దామా అని అడుగుతారు. ఇంతలోనే లూఫీ, మమ్మల్ని వైట్ సీలో అటాక్ చేసింది మీరే కదా, ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి, మాతో ఎందుకు ఫైట్ చేయాలనుకుంటున్నారు అంటే దానికి వైపర్, అయితే బ్లూ సీ నుండి వచ్చి స్కైపియాలో ప్రాబ్లం క్రియేట్ చేసింది మీరే అన్నమాట. మీరు చనిపోకూడదు అనుకుంటే బ్లూ సీకి తిరిగి వెళ్ళిపోండి. అలా చేయకుండా ఏదైనా వింతగా చేయడానికి ట్రై చేస్తే నేను కూడా మిమ్మల్ని ఎన్ఎల్ ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేసి ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత షాండియన్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. లూఫీ వాళ్ళు కూడా జోరో వాళ్ళు ఉన్న వైపు బయలుదేరతారు. అప్పర్ యార్డ్ లో షాండియన్స్ కి అండ్ ప్రీస్ట్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. భీకరంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఒక పక్క ఫారెస్ట్ లో విధ్వంసం జరుగుతూ ఉంటే మనోళ్ళు మాత్రం బోట్ లో చిల్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క నామి, జోరో అండ్ రాబిన్ గోయింగ్ మేరీ షిప్ దగ్గరకు వచ్చేస్తారు. వీళ్ళు అక్కడికి వచ్చి రాగానే లూఫీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారనమాట. సో మొత్తానికి స్ట్రా హ్యాట్స్ అందరూ ఒక చోటికి చేరుకుంటారు. చాపర్ ఉసోప్ కి సారీ చెప్తాడు మ్యాచ్ ఎరగొట్టినందుకు. ఆ తర్వాత చాపర్ జోరో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రీస్ట్ తన మీద అటాక్ చేయడం అండ్ తను గాన్ ఫాల్ ని పిలవడం, ఆ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో స్ట్రా హ్యాట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సౌత్ బర్డ్ చాపర్ అండ్ గాన్ ఫాల్ వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత చాపర్ గాన్ ఫాల్ కి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక రూమ్ లో పడుకోబెట్టి ఉంటాడు. సో లూఫీ వాళ్ళు వెళ్లి గాన్ ఫాల్ పరిస్థితిని చూస్తారు. ఇంకక్కడ చీకటి పడుతూ ఉండడంతో వాళ్ళు గోయింగ్ మేరీ యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఆ నైట్ ఫారెస్ట్ లో క్యాంపింగ్ చేయాలనుకుంటారు. అనుకున్నట్టుగానే ఒక పెద్ద మంట స్టార్ట్ చేసి ఫుడ్ చేసుకొని తింటూ ప్రీస్ యూజ్ చేసే మంత్ర టెక్నిక్ గురించి అండ్ స్కైపియా మీద లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ కూడా ఉందని మాట్లాడుకుంటారు. లూఫీ ఈ మ్యాటర్ తెలుసుకొని గోల్డ్ దొరుకుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఖచ్చితంగా గోల్డ్ ని వెతుకుదామని చెప్తాడు. వీళ్ళు ఇక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటే ఇంకో పక్క షాండియన్స్ అండ్ ప్రీస్ట్ మాత్రం ఫైట్ చేస్తూనే ఉంటారు. మధ్యలో ఒక ప్రీస్ట్ ఓం ఆ ఫైట్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి వెళ్తున్నామని ఇంకో ప్రీస్ట్ అడిగితే ఎనల్ మనల్ని సమన్ చేశాడు, సో మనం ఇక్కడ నుండి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి బయలుదేరేస్తారు. ఒక పక్క లూఫీ, సాంజీ అండ్ మిగతా వాళ్ళందరూ కలిసి ఆ రోజు నైట్ కి ఫుడ్ రెడీ చేసుకుంటూ ఉంటే నామి నెక్స్ట్ రోజుకి బ్యాటిల్ ప్లాన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నామి నోలాండ్ రాసిన డైరీని అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. 400 years బ్యాక్ నోలాండ్ లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ ని కనిపెట్టి ఉంటాడు. కానీ మళ్ళీ తిరిగి వెళ్లి చూసేసరికి తనకక్కడ ఆ సిటీ కనిపించదు. ఎందుకంటే నాకప్ స్ట్రీమ్ వల్ల అది స్కైపియాకి వచ్చేసి ఉంటుంది కాబట్టి. దీనికి ప్రూఫ్స్ ఆ ఐలాండ్ ఎడ్జ్ లో మిగిలిపోయిన బిల్డింగ్ అండ్ జయ ఐలాండ్ లో కనిపించిన సౌత్ బర్డ్స్. ఆ సౌత్ బర్డ్స్ చాపర్ ని కూడా సేవ్ చేసి ఉంటాయి. అండ్ నోలాండ్ డైరీ ప్రకారం గోల్డ్ అనేది స్కల్ యొక్క రైట్ ఐ లో ఉందని ఆ డైరీలో రాసుంటాడు. అప్పుడు నామికి ఒక ఐడియా వచ్చి వాళ్ళకి బోట్ లో దొరికిన పాత స్కైపియా మ్యాప్ ని అండ్ ఇప్పుడున్న జయ ఐలాండ్ యొక్క మ్యాప్ ని కంబైన్ చేసి చూస్తే ఆ మ్యాప్ అంతా ఒక స్కల్ లాగా ఉంటుంది. నాకప్ స్ట్రీమ్ వల్ల కిందున్న ల్యాండ్ పైకి వచ్చేసింది కాబట్టి జయ ఐలాండ్ యొక్క కింద భాగం మాత్రమే భూమి మీద మిగిలిపోయి ఉంటుంది. సో గోల్డ్ అనేది స్కైపియాలో వి ఎర్త్ మీద రైట్ సైడ్ లో ఉందని నామి కనిపెట్టేస్తుంది. సో మనోళ్ళు ఆ నెక్స్ట్ డే గ్రూప్స్ గా విడిపోయి గోల్డ్ ని వెతికి దాన్ని స్కై ఐలాండ్ నుండి తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతారు. ఎలాగో లేట్ అయింది కాబట్టి ఫైర్ నాపేసి పడుకుందాం, ఎందుకంటే ఎనిమీస్ కి మనం ఎక్కడున్నామో తెలిసే ఛాన్స్ ఉందని రాబిన్ చెప్తుంది. కానీ లూఫీ ఒప్పుకోడనమాట. అక్కడ పెద్ద ఫైర్ వేసి నైట్ అంతా ఫైర్ డాన్స్ చేయాలని ఫిక్స్ అయి ఉంటాడు. లూఫీనే కాదు, లూఫీతో పాటు ఉసోప్, జోరో అండ్ సాంజీ కూడా ఈ ఐడియాకు ఒప్పుకుంటారు. వీళ్ళే అనుకుంటే స్ట్రా హ్యాట్స్ తో పాటు ఆ ఫారెస్ట్ లో ఉన్న నక్కలు కూడా వీళ్ళతో పాటు డాన్స్ చేస్తాయి. రాబిన్ ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సడన్ గా గాన్ఫాల్ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి తనని ఇలా చూసుకోవాల్సి వస్తున్నందుకు వాళ్ళకి సారీ చెప్పి ఎన్ఎల్ యొక్క ప్లేస్ లో స్ట్రా హ్యాట్స్ తప్ప ఇంకెవ్వరు అంత గోల చేయడానికి ధైర్యం చేయరు అని చెప్తాడు. ఆ తర్వాత జోరో తను ఫుడ్ తింటాడేమో అని తనకి ఫుడ్ ఆఫర్ చేస్తాడు. కానీ తను తినడు అనమాట. యాక్చువల్లీ నామి జయ ఐలాండ్ గురించి చెప్పినప్పుడు ఆ మ్యాటర్ ని గాన్ఫాల్ వినుంటాడు. సో తను జోరో వాళ్ళతో ఈ ఐలాండ్ ని జయ ఐలాండ్ అంటారని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ ల్యాండ్ అనేది మాకు చాలా పవిత్రమైనది. ఎందుకంటే స్కైపియాలో ఒకప్పుడు ఇలా ల్యాండ్ దొరకడం అనేది చాలా అరుదు. ఐలాండ్ క్లౌడ్స్ మీద ప్లాంట్స్ అయితే పెంచగలం, కానీ ప్లాంట్స్ ని పుట్టించే శక్తి ఈ క్లౌడ్ ఐలాండ్స్ కి ఉండదు. ఇలా ప్లాంట్స్ కి జన్మనిచ్చే శక్తి ఎర్త్ నుండి వచ్చిన ఈ భూమికి మాత్రమే ఉంటుంది. మేము దీన్ని వి ఎర్త్ అని పిలుస్తాం అండ్ మాకు ఈ ల్యాండ్ అనేది ఎప్పటికీ పవిత్రమైనది అని చెప్తాడు. ఇంకో పక్క అప్పర్ యార్డ్ లో నార్త్ ఈస్ట్ ఐలాండ్ దగ్గర షాండియన్స్ ఉంటారు. షాండియన్స్ కి లీడర్ అయిన వైపర్ రాకీతో గొడవ పడుతూ ఉంటాడు. తను ఐసా కోసం వి ఎర్త్ ని బ్యాగ్ లోకి తీసుకోవడం వల్ల ఆ బ్యాగ్ ఎక్కడ పోతుందో అని తను వార్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. దానివల్ల షాండియన్స్ లో ఒకడు చనిపోయి ఉంటాడు. సో వైపర్ ఆ బ్యాగ్ ని రాకీ దగ్గర నుండి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటే కమాకిరి వైపర్ ని ఆపి మనం పోరాడగలుగుతాం, సాతోరి లేడు కాబట్టి ప్రీస్ట్ తో ఫైట్ అనేది మనకు కొంచెం ఈజీ అయింది. మనం గనక రేపు ఎనల్ ని ఓడించగలిగితే మనం ఈ వి ఎర్త్ దుమ్ముని పూజించడమే కాదు 400 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఈ వి ఎర్త్ ని పూర్తిగా సొంతం చేసుకోవచ్చు అని చెప్తాడు. సో కమాకిరి మాట విని వైపర్ కొంచెం చల్లబడతాడు. ఇంకో పక్క అప్పర్ యార్డ్ లో ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ దగ్గర అందరూ పడుకున్న తర్వాత ఉసోప్ కి నైట్ లో గోయింగ్ మేరీ షిప్ దగ్గర నుండి సౌండ్లు వస్తూ ఉంటాయి. అక్కడున్న పొగ వల్ల షిప్ పక్కన ఏముందో ఉసోప్ కి అర్థం కాదు. సడన్ గా ఏదో సౌండ్ వచ్చేసరికి ఉసోప్ అక్కడే కళ్ళు దొరికి కింద పడిపోతాడు. కాసేపటికి జోరో అక్కడికి వస్తాడు. ఉసోప్ ని చూసి ఇడు ఉచ్చోసుకుంటా అని చెప్పి ఏంటి ఇక్కడ నిద్రపోతున్నాడని చూసి షాక్ అవుతాడు. ఇంకో పక్క సాతోరి పని అయిపోయింది కాబట్టి మిగతా ముగ్గురు ప్రీస్ట్లు గాడ్ ష్రైన్ దగ్గరికి వెళ్తారు. ఈ గాడ్ ష్రైన్ లోనే అనాల్ ఉంటాడనమాట. సో ఈ ప్రీస్ట్ గాడ్ ష్రైన్ యొక్క డోర్ దగ్గర నిల్చొని ఉంటారు. సడన్ గా డోర్ ఓపెన్ అవుతుంది.
వెంటనే ఈ ముగ్గురు ప్రీస్టులు ఫైటింగ్ పొజిషన్ లోకి వచ్చేస్తారు. వాళ్ళ వెనక నుండి మీరు వేస్ట్, దేనికి పనికిరారు అని ఒక సౌండ్ వినిపిస్తుంది. అలా అన్నది స్కైపియా మిలిటరీ కమాండర్ యమా. యమా అలా అనేసరికి ప్రీస్టులు ఒకరితో ఒకరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు అండ్ యమాని కూడా తిడుతూ ఉంటారు. సో యమా ప్రీస్టులతో మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, గాడ్ ఇక్కడే ఉన్నారు అని అంటే షూరా యమాతో గాడ్ ఇక్కడే ఉన్నాడా, ఎక్కడా మాకు కనిపించట్లేదే అని అంటే స్ప్లిట్ సెకండ్స్ లో ఆ ప్రీస్ట్ అందరికి కరెంట్ షాక్ తగులుతుంది అండ్ ఒక క్యారెక్టర్ ఎగురుకుంటూ వెళ్లి బెడ్ మీద కూర్చుంటాడు అండ్ తనే అన్నమాట ఎనల్, ది గాడ్ ఆఫ్ స్కైపియా. ఎనల్ ఆ ప్రీస్ట్ తో మీరు ఆ బ్లూ సీ నుండి వచ్చిన వాళ్ళని సీరియస్ గా తీసుకోవట్లేదు అనుకుంటా, వాళ్ళ టార్గెట్ ఏంటో మీకు తెలుసా, గోల్డ్, వాళ్ళు గోల్డ్ కోసం ట్రై చేస్తున్నారు అని చెప్తాడు. దానికి ప్రీస్ట్ నీకు గోల్డ్ గురించి ఎలా తెలుసు అని అడిగితే దానికి ఎనల్ గోల్డ్ గురించి తెలియకపోవడంలో ఏముంది, 400 years బ్యాక్ వి ఎర్త్ పైకి వచ్చినప్పుడు అందులో గోల్డ్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ షాండియన్స్ కూడా రేపు మన మీద అటాక్ చేస్తారు. నేను మీకు చెప్పేది ఏంటంటే రేపు అప్పర్ యార్డ్ అనేది మీకు సొంతం, ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అనే రూల్స్ ఏమి లేవు, మీకు నచ్చిన చోట ట్రాప్స్ సెట్ చేయండి, మీకు నచ్చిన చోట ట్రైల్స్ సెట్ చేయండి అని చెప్తాడు. దానికి ఆ ప్రీస్ట్ ఎందుకని ఇంత సడన్ చేంజ్ అని అడిగితే దానికి ఎనల్ మ్యాక్సిమం దగ్గర కంప్లీట్ అయింది, మనం ఇక్కడ ఈ పనులు కంప్లీట్ చేసుకొని మన డ్రీమ్ వరల్డ్ కి చేరుకుందాము అని చెప్తాడు. ఇంతకీ ఈ మ్యాక్సిమం అంటే ఏంటి అండ్ ఎనల్ ఏ డ్రీమ్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకి ఫ్యూచర్ లోనే తెలుస్తుంది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఉసోప్ నిద్రలేసి చూసేసరికి గోయింగ్ మేరీ షిప్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. ఎవరో రాత్రి దాన్ని కంప్లీట్ గా రిపేర్ చేసి ఉంటారు, ఇరిగిపోయిన మ్యాస్ తో సహా. కానీ ఉసోప్ కి డౌట్ వస్తుంది, గోయింగ్ మేరీని స్కైపియాకి తీసుకొచ్చేటప్పుడు దానికి వింగ్స్ ని అండ్ గోయింగ్ మేరీ హెడ్ కి ఫెదర్స్ ని యాడ్ చేసి ఉంటారు. అసలు గోయింగ్ మేరీ షిప్ అనేది చేంజెస్ చేయకముందు ఎలా ఉండేదో స్ట్రా హ్యాట్స్ కి తప్ప అక్కడున్న వాళ్ళు ఎవరికి తెలియదు. అలాంటిది గోయింగ్ మేరీ ఒరిజినల్ గా ఎలా ఉండేదో అలా దాన్ని రెడీ చేసి ఉంటారు. సో ఎవరు ఫిక్స్ చేసి ఉంటారో ఉసోప్ కి అర్థం కాదు. ఆ తర్వాత కాసేపటికి నామి స్ట్రా హ్యాట్స్ అందరినీ పిలిచి వాళ్ళకి మ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్లీ వాళ్ళుండే ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా సౌత్ డైరెక్షన్ లో ఆ స్కల్ యొక్క రైట్ అయి ఉంటుంది. అక్కడే కొన్ని రూయిన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడే గోల్డ్ దొరకచ్చు అని నామి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. సో వీళ్ళు టీమ్స్ గా విడిపోయి కొందరు గోల్డ్ కోసం వెతికితే కొందరు గోయింగ్ మేరీ షిప్ ని ఆ ఐలాండ్ గుండా బయటికి తీసుకొని వచ్చి ఆ గోల్డ్ ఉన్న ప్లేస్ కి దగ్గరలో కనుక షిప్ పెడితే వాళ్ళందరూ అక్కడి నుండి తప్పించుకోవచ్చు అనేది ప్లాన్. సో గోల్డ్ దొరికేసిన తర్వాత అందరూ ఈస్టర్న్ షోర్ దగ్గర కలవాలనేది వాళ్ళ ప్లాన్. సో స్ట్రా హ్యాట్స్ గోల్డ్ ని తీసుకొని రావడానికి చాలా ఎనర్జెటిక్ గా బయలుదేరతారు. సో వాళ్ళు జర్నీ స్టార్ట్ చేయగానే జోరో లూఫీకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాడు. లూఫీ జోరోని తిట్టి రే నువ్వు వేరే డైరెక్షన్ లో వెళ్తున్నారా, నీకు అసలు కరెక్ట్ డైరెక్షన్ లో ఎలా వెళ్లాలో తెలియదు కదా అని అంటే దానికి జోరో రే పిచ్చోడా నేను కాదురా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది, నువ్వేరా నామి గోల్డ్ అనేది స్కల్ యొక్క రైట్ డైరెక్షన్ లో ఉందని చెప్పింది, అందుకే మనం రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి అని చెప్తాడు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే రూయిన్స్ ఉన్నది సౌత్ డైరెక్షన్ లో, లూఫీ ఏమో ఈస్ట్ కి వెళ్తా అంటున్నాడు అండ్ జోరో ఏమో వెస్ట్ కి. సో ఇద్దరు ఏ క్లాస్ ఏలుముద్దరలు అనమాట, ఇద్దరికి డైరెక్షన్ తెలీదు. రాబిన్ అండ్ చాపర్ వాళ్ళిద్దరిని రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది. వీళ్ళు వెళ్ళేటప్పుడు లూఫీ ఈ ఫారెస్ట్ లో భయపడడానికి ఏం లేదనుకుంటా, ఊరికే మనమంతా భయపడ్డామని అంటాడు. దానికి జోరో కూడా అవునవును మేం కూడా నిన్న బాగా తిరిగాము కానీ డేంజరస్ గా ఒక్కటి కూడా కనిపించలేదని అంటాడు. చాపర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు అనమాట ఏం రావులే అని. కానీ వాళ్ళ వెనకాలే ఒక పెద్ద స్నేక్ పాకుతూ ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు, వెంటనే లిటరల్ గా చాలా పెద్దగా ఉన్న ఒక స్నేక్ లూఫీ వాళ్ళ ముందు తలకాయ పెడుతుంది. ఇంకో పక్క సాంజీ నామి అండ్ ఉసోప్ ఏమో గోయింగ్ మేరీ షిప్ ని వాళ్ళు అనుకున్నట్టుగానే ఐలాండ్ బయటికి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తూ ఉంటే గాన్ ఫాల్ మీకు హిస్టరీ గురించి చెప్పాలి అని వాళ్ళకి వి ఎర్త్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 6 years బ్యాక్ వరకు తనే స్కైపియాకి గాడ్ గా ఉండేవాడు. 400 years బ్యాక్ స్కైపియాకి అప్పర్ యార్డ్ రాకముందు అంటే జయ ఐలాండ్ లో సగం పాటి పైకి రాకముందు నాకప్ స్ట్రీమ్ వల్ల పైకి వచ్చే వస్తువుల్ని స్కైపియా వాళ్ళు కలెక్ట్ చేసుకునే వాళ్ళు. స్కైపియాలో ఉండే అక్కడక్కడ ల్యాండ్ కూడా అలా నాకప్ స్ట్రీమ్ వల్ల పైకి వచ్చినవే. జయ ఐలాండ్ పైకి వచ్చినప్పుడు ఓన్లీ ల్యాండ్ మాత్రమే పైకి రాలేదు, ఆ ల్యాండ్ లోపల ఉన్న ట్రైబ్స్ కూడా స్కైపియాకి వచ్చేసి ఉంటారు. ఆ ట్రైబ్స్ ఏ షాండియన్స్. స్కైపియా ప్రజలు ఏదైనా పైకి వస్తే అది వాళ్ళకి దేవుడిచ్చిన గిఫ్ట్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. సేమ్ అదే విధంగా నాకప్ స్ట్రీమ్ వల్ల పైకి వచ్చిన జయ ఐలాండ్ ని స్కై ఐలాండ్ ప్రజలు అది వాళ్ళ కోసమే అని నమ్మి దాన్ని సొంతం చేసుకొని ఉంటారు. అండ్ ఆ వియర్త్ లో ఉన్న షాండియన్స్ ని వాళ్ళ ప్లేస్ నుండి బయటికి తరిమేసి ఉంటారు. సో అందుకనే షాండియన్స్ స్కై పీపుల్ తో 400 years గా ఫైట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ల్యాండ్ ని తిరిగి సొంతం చేసుకోవడానికి. వీళ్ళిద్దరి మధ్యలో వార్ అనేది ఇన్ని రోజులు కొనసాగడానికి వన్ ఆఫ్ ద రీజన్ గాన్ ఫాల్ కూడా. గాన్ ఫాల్ 6 years బ్యాక్ షాండియన్స్ తో పీస్ చేసుకోవాలనుకుంటున్న టైంలో ఎనల్ తనతో పాటు ఒక పెద్ద మిలిటరీని తీసుకొని వచ్చి ఆ టైంలో గాడ్ గా ఉన్న గాన్ ఫాల్ ని ఓడించి తను గాడ్ గా మారుంటాడు. ఆ తర్వాత అప్పర్ యార్డ్ ని కంట్రోల్ లోకి తీసుకొని అప్పుడున్న గాడ్స్ మిలిటరీని బంధించి వాళ్ళని చాలా పనుల కోసం వాడుకుంటూ ఉంటాడు. ఈ షాండియన్స్ కి గాడ్ ఎవరు అనే దాంతో పని లేదు, వాళ్ళకి కావాల్సిందల్లా వియర్త్ ని తిరిగి సొంతం చేసుకోవడం. ఈ గాడ్స్ మిలిటరీ నుండి క్యాప్టివ్స్ గా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా తప్పించుకున్న వాళ్ళు ఎనల్ కింద పని చేస్తున్న వాళ్ళు అనుకొని షాండియన్స్ వాళ్ళని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో స్ట్రా హ్యాట్స్ కూడా స్కైపియాకి కొత్తగా వచ్చిన టైంలో వాళ్ళు గాడ్స్ మిలిటరీకి చెందిన వాళ్ళు అనుకొని షాండియన్స్ స్ట్రా హ్యాట్స్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. గాన్ ఫాల్ నైట్ ఆఫ్ ద స్కై గా మారడానికి కూడా రీజన్ అదే.
పొరపాటున షాండియన్స్ ఎస్కేపర్స్ ని చంపకుండా గాన్ఫాల్ వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు. బేసికలీ ఈ ఎనల్ చాలా క్రూరమైన వాడనమాట. స్కైపియాలో ఎంటర్ అయిన వాళ్ళ మీద ఏదో ఒక క్రైమ్ ని అంటగట్టి వాళ్ళు తప్పు చేశారనే ఫీలింగ్ తెప్పించి వాళ్ళని అంతం చేసేవాడు. స్కైపియాలో ఉండే జనాలు తప్పు చేస్తే ఎనల్ చంపేస్తాడు అనే భయంతో వాడు నిజంగానే దేవుడు అనే ఫీలింగ్ లో ఉండుంటారు. సో గాన్ఫాల్ చెప్తాడు ఎనల్ అనేవాడు చాలా పవర్ఫుల్ మనిషి, అంతేకాని దేవుడైతే అస్సలు కాదు అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఆ పెద్ద స్నేక్ లూఫీ వాళ్ళని తరుముతూ ఉంటుంది. జోరో ఆ స్నేక్ ని కట్ చేద్దామని ట్రై చేస్తే అది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు అటాక్ చేసే లోపలే అదే రివర్స్ లో అటాక్ చేసేస్తూ ఉంటుంది. అండ్ అదే కాదు, అది చాలా డేంజరస్ పాయిజన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనుషులు దాన్ని టచ్ చేసినా అక్కడికక్కడే చచ్చిపోతారు. సో దాంతో ఫైట్ చేయడం కంటే తప్పించుకోవడం బెటర్ అని రాబిన్, జోరో, లూఫీ అండ్ చాపర్ దాని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ దాని నుండి తప్పించుకునే ప్రాసెస్ లో జోరో, లూఫీ, చాపర్ అండ్ రాబిన్ సపరేట్ అయిపోతారు. అండ్ దీంతో వీళ్ళ అసలైన సర్వైవల్ అనేది స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే అప్పర్ యార్డ్ యొక్క నార్త్ పార్ట్ లో షాండియన్స్ వార్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. రాకీకి వైపర్ ఎందుకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాడో అర్థం కాదు. ఎందుకంటే 6 years క్రితం గాన్ఫాల్ షాండియన్స్ దగ్గరకు వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, మనం ఇప్పటి నుండి కలిసి బ్రతుకుదామని చెప్తే వైపర్ దానికి ఒప్పుకోకుండా ఇన్ని సంవత్సరాలు మాతో వార్ చేసి ఇప్పుడు కలిసి బ్రతుకుదామని అడుగుతున్నావా, మేము అలా మీతో కలిసి బ్రతకాలి అంటే స్కై పీపుల్ లో 100 మంది తలల్ని నాకు గిఫ్ట్ గా ఇవ్వు, అప్పుడు ఆలోచిస్తా అని చెప్పుంటాడు. ఆ రోజు వైపర్ గాన్ఫాల్ తో గనక గొడవ పెట్టుకోకుండా ఉండుంటే ఖచ్చితంగా స్కై పీపుల్ అండ్ షాండియన్స్ కలిసిపోయేవాళ్ళు. కానీ వైపర్ కున్న కోపం వల్ల అదంతా పాడైపోయి ఉంటుంది. రాకీ ఇది గుర్తు తెచ్చుకొని వైపర్ తో ఐసా ట్రెజర్ అయిన ఆ వియర్త్ ఉన్న బ్యాగ్ ని ఎందుకు పాడు చేశావని తను అడిగితే దానికి వైపర్ ఎవరైతే ఈ ఫైట్ కి రెడీగా ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొచ్చు, మీరు వెళ్ళిపోతే నేను బ్లేమ్ చేయను, మీరు ఈ బ్యాటిల్లో ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నారా, అండ్ మీతో పాటు మీకోసం చనిపోయిన కామ్రేడ్ కోసం మీరు ఈ వార్ చేస్తారా, ఎందుకంటే నేను ఈ రోజు ఖచ్చితంగా ఎనల్ తలకాయని తీసుకుంటాను అని చెప్తాడు. కట్ చేస్తే గాడ్ శ్రేణి దగ్గర ఎనల్ తన మిలిటరీ హెడ్స్ తో ఇంతకీ వార్ కి మనం రెడీగానే ఉన్నామా అని అడిగితే తన జనరల్స్ కమాండర్ యామా అండ్ 50 మంది గాడ్స్ మిలిటరీతో పాటు 3 ప్రీస్ట్ కూడా వాళ్ళ ట్రైల్స్ తో రెడీగా ఉన్నారు. మనం షాండియన్స్ తోను అండ్ బ్లూసీ నుండి వచ్చిన కొంతమంది సిటిజన్స్ తోను ఫైట్ చేయాలి అని చెప్తారు. వాళ్ళతో ఫైట్ చేయడానికి ఫుల్ ఆర్మీని దింపుతున్నామని చెప్తారు. దానికి ఎనల్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇంతమంది వెళ్తున్నారా, మనం మన స్కై వారియర్స్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నాం. స్కై వారియర్స్ యొక్క రియల్ పవర్ అనేది మెల్లగా బయటపడుతుంది. ఇప్పుడు మన దగ్గర 50 సోల్జర్స్, 3 ప్రీస్ట్ అండ్ నాతో కలుపుకొని మొత్తం 54 మెంబర్స్ ఉన్నాం. అండ్ షాండియన్స్ 20 మంది మన వైపుకే వస్తున్నారు. వీళ్ళతో పాటు బ్లూసీకి సంబంధించిన 4 సిటిజన్స్ ఫారెస్ట్ లో ఉంటే 4 బోట్ లో కాదు ఆ ముసలోడు ఫైట్ చేయలేడు కదా, 3 బోట్ లో వెళ్తున్నారు. మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ లో 81 మెంబర్స్ ఉంటారు. మన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే 3 గంటల్లో వీళ్ళలో ఎంత మంది మిగులుతారు అనేది. సో మీలో ఎవరైనా గెస్ చేసి చెప్పండి 3 గంటల తర్వాత ఎంత మంది మిగులుతారు అని. ఎనల్ తన చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళలో ఒకడు ప్రీస్ అండ్ మిలిటియా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మన 50 మెంబర్స్ కి ఏం కాదు, మిగతా 30 మంది చనిపోవచ్చు, సో 50 మెంబర్స్ మిగులుతారు అని చెప్తాడు. దానికి ఎనల్ నువ్వు ఒక ఆప్టిమిస్టిక్ లెక్క వేశావు, నువ్వు చెప్పింది తప్పు, కరెక్ట్ గా 3 గంటల తర్వాత ఉన్న 81 మందిలో ఓన్లీ 5 మంది మాత్రమే మిగులుతారు అని చెప్తాడు. కట్ చేస్తే షాండియన్స్ అప్పర్ యార్డ్ లో వాళ్ళ అటాక్ ని స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ప్రీస్ట్ వాళ్ళ ట్రైల్స్ తో కూడా రెడీగా ఉంటారు. సో షాండియన్స్ కి ఫస్ట్ ఎదురయ్యే ప్రీస్ట్ షూరా తన ట్రైల్ ఆఫ్ స్ట్రింగ్స్ ని యూజ్ చేస్తాడు. తన స్ట్రింగ్స్ తో షాండియన్స్ ని క్యాప్చర్ చేస్తే వైపా ఒక్కడే షూరాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఫైట్ చేసినప్పుడు షూరా తన వెపన్ తో షూరా షోల్డర్ ని ఇంజూర్ చేస్తాడు. వైపర్ పని అయిపోయింది అని మనం అనుకుంటాం, కానీ వైపర్ తన షోల్డర్ లో గాయం అయినప్పటికీ తన చేతిని షూరా చెస్ట్ మీద పెట్టి రిజెక్ట్ డైల్ ని వాడతాడు. దానివల్ల షూరా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. సాంజీ వాళ్ళు గోయింగ్ మేరీ షిప్ లో వెళ్తూ ఉన్నప్పుడు గాన్ఫాల్ వాళ్ళకి డైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మామూలుగా డైల్స్ అనేటివి వాటర్, ఫైర్, లైట్ ఇలాంటి వాటినే కాదు, కొన్ని ఇంకా డేంజరస్ థింగ్స్ ని కూడా స్టోర్ చేసుకోగలుగుతాయి. గాన్ఫాల్ సాంజీ దగ్గరికి ఒక షెల్ నిచ్చి దాని ఒక హ్యామర్ తో చాలా గట్టిగా కొట్టమని అడుగుతాడు. సాంజీ తన స్ట్రెంత్ అంతా యూజ్ చేసి దాన్ని కొడతాడు, కానీ దానికి ఏమీ అవ్వదు. గాన్ఫాల్ ఆ షెల్ ఆ ఇంపాక్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసింది అని చెప్తాడు. ఆ తర్వాత సాంజీని షెల్ ఓపెన్ సైడ్ ని బ్యారెల్ కి పెట్టి సెంటర్ పాయింట్ లో నొక్కమని అడుగుతాడు. తను చెప్పినట్టుగానే సాంజీ ఆ డైల్ ని నొక్కేసరికి ఆ బ్యారెల్ అంతా పీస్ అయిపోతుంది. ఆ షాక్ వేవ్ కి సాంజీ కూడా చాలా దూరం ఎగిరిపడతాడు. మామూలుగా వీటిని ఇంపాక్ట్ డైల్స్ అంటారనమాట. ఇవి ఎంత ఇంపాక్ట్ నైనా స్టోర్ చేసుకోగలుగుతాయి. స్కైపియాలో ఇంతకంటే డేంజరస్ డైల్స్ ఉంటాయన్నమాట. అలాంటి డైల్స్ లో ఒకటే రిజెక్ట్ డైల్. ఈ రిజెక్ట్ డైల్ ని యూజ్ చేసే వైపర్ షూరాని లేపేసి ఉంటాడు. ఆ తర్వాత సాంజీకి ఇంకో డౌట్ వస్తుంది, అసలు మంత్ర అనేది ఎలా వర్క్ చేస్తుంది అని. దానికి గాన్ఫాల్ మంత్ర ఎలా వర్క్ చేస్తుందో నాకు కూడా పూర్తిగా తెలియదు, నేను దాన్ని నేర్చుకోలేకపోయాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే, అదొక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ లాంటిది. అంటే ఒక హ్యూమన్ తన బాడీలో నుండి ఒక ఎకోని అంటే ఒక వాయిస్ ని బయటికి రిలీజ్ చేసినప్పుడు ఆ ఎకోస్ ని తిరిగి తీసుకొని అపోనెంట్ యొక్క నెక్స్ట్ మూమెంట్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎనల్ దగ్గర ఉన్న ప్రీస్ట్ అప్పర్ యార్డ్ లో జరిగే ప్రతి ఒక్కటి వినగలిగేది ఈ పవర్ తోనే. ప్రీస్ట్ అనేవాళ్ళు జస్ట్ అప్పర్ యార్డ్ వరకు వినగలిగితే ఎనల్ మంత్ర ఇంకా పవర్ఫుల్. తను మొత్తం కంట్రీలో ఏమేం జరుగుతుందో ఈజీగా వినగలుగుతాడు. దానివల్లే తప్పు
తప్పు జరిగిన చోటని సెన్స్ చేసి తన జడ్జిమెంట్ ని పాస్ చేయగలుగుతాడు అని చెప్తాడు. కట్ చేస్తే గాడ్ స్ట్రెయిన్ దగ్గర షూరా ఓడిపోయాడు అనే విషయం ఎనల్ తెలుసుకుంటాడు. ఎనల్ కి మ్యాటర్ తెలిసిన ఆ షూరా షాండియన్స్ ని తక్కువ అంచనా వేసినట్టున్నాడు. బహుశా గాడ్ తన వైపు లేడేమో అని తనే చెప్పి గట్టిగా నవ్వుకుంటాడనమాట. ఇంకో పక్క కమాండర్ యమా తన 50 మెంబర్స్ మిలిటరీతో అప్పర్ యార్డ్ లోకి దిగుతాడు షాండియన్స్ తో ఫైట్ చేయడానికి. అక్కడే ఉన్న షాండియన్స్ వైపర్ తన చేయి పోగొట్టుకోవడానికి రెడీ అయిపోయి మరి ప్రీస్ట్ ని చంపడం చూసి ఆ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవుతారు. ఎలాగైనా ఎనల్ ని అండ్ తన ఆర్మీని అంతం చేయాలని డిసైడ్ అవుతారు. సో ఫాస్ట్ గా అందరూ అప్పర్ యార్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతారు. వాళ్ళకి దారిలో గాడ్ మిలిటరీ ఎదురవుతారు. కొంతమంది షాండియన్స్ గాడ్స్ మిలిటరీలో ఉన్న వాళ్ళని వేసేస్తే గాడ్స్ మిలిటరీలో ఉన్న వాళ్ళు కొంతమంది షాండియన్స్ ని లేపేస్తారు. ఇలా ఫైట్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో చాలా లేతల్ గా జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క లూఫీ ఏమో ఫారెస్ట్ లో ఒక కట్టి తీసుకొని పాట పాడుకుంటూ గోల్డ్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు. తన మీద గాడ్స్ మిలిటరీకి చెందిన వాడు ఒకడు అటాక్ చేస్తే లూఫీ ఒక్కటే దెబ్బతో వాడిని పడుకోబెడతాడు. ఆ తర్వాత మళ్ళీ పాట పాడుకుంటూ ముందుకెళ్లేసరికి తనకి వైపర్ మళ్ళీ ఎదురవుతాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఎదురు పడితే ఇంకో పక్క షాండియన్స్ లో ఒకడైన బ్రాహం కి అండ్ జోరోకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో బ్రాహం తన దగ్గర ఉన్న గన్స్ తో జోరోతో ఫైట్ లో తనని డామినేట్ చేసిన జోరో తన వన్ స్వాట్ స్టైల్ ని యూజ్ చేసి బ్రాహం ని ఓడిస్తాడు. తనని ఓడించిన తర్వాత నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, అందుకే రిటర్న్ లో నీ మీద నేను అటాక్ చేశాను, సో నేను బ్రతుకుండాలంటే నాకు ఇది తప్పలేదు అని జోరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ప్రీస్ట్లో ఒకడైన గెడట్స్ ఒక షాండియన్ ని ఓడిస్తాడు. అండ్ తన పక్కనే చాపర్ గెడట్స్ ఉన్నాడని పట్టించుకోకుండా పక్కనే నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. జోరో, లూఫీ, రాబిన్ ఎక్కడున్నారు మీరు అని. గెడట్స్ చాపర్ ని చూసి ఏంటిది రకూన్ లా ఉందే అని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు గోయింగ్ మేరీ షిప్ లోకి ఎనల్ ఎంటర్ అవుతాడు. అండ్ ఒకే దెబ్బకి సాంజీని ఫ్రై చేసి పారేసి ఉంటాడు. తననే కాదు ఉసోప్ ని కూడా దారుణంగా ఇంజూర్ చేస్తాడు. నామి అరుస్తూ ఉంటే నువ్వు సైలెంట్ అవ్వకపోతే నిన్ను కూడా వీళ్ళలా ఫ్రై చేస్తానని చెప్తాడు. అండ్ పక్కనే ఉన్న గాన్ఫాల్ తో నిన్ను చూసి 6 years అవుతుంది ప్రీవియస్ గాడ్, నీ ఫాలోయర్స్ కూడా నా చేతిలో పడి 6 years అవుతుంది, వాళ్ళు నా కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు. 6 years తర్వాత నేను అనుకుంటున్న పని దగ్గర కంప్లీట్ అయింది. అంటే దగ్గరలో నేను ఈ కంట్రీ వదిలి వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు మీ అందరికి ఫేర్వెల్ ఇవ్వాలి. ఈ స్కై పీపుల్, షాండియన్స్ అండ్ ఆ బ్లూ సీ కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు వెతుకుతుంది ఒక్కదాని గురించే, ఈ వీయర్ తో పాటు పైకి వచ్చిన ఆ లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ కోసమే. సో ఎవరైతే ఈ బ్యాటిల్ రాయల్ లో మిగులుతారో వాళ్ళకే ఆ గోల్డ్ సొంతం అవుతుంది. నేను కూడా ఈ గేమ్ లో పార్టిసిపెంట్ నే కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్తాను అని తను వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. గాన్ఫాల్ తను వెళ్ళిపోయే ముందు నువ్వు గాడ్ యొక్క మిలిటరీని తిరిగి వదిలేస్తావా అని అడిగితే దానికి ఎనల్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గాడ్ కి మాత్రమే తెలియాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీకి అండ్ షాండియన్స్ కి లీడర్ అయిన వైపర్ కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. తన దగ్గర ఉన్న క్యానన్ తో లూఫీని అటాక్ చేయడమే కాకుండా తన మూవ్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో లూఫీ తనతో ఫైట్ చేయడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి జరిగిన ఫైట్ లో వైపర్ లూఫీ మీద క్యానన్ ని బ్లాస్ట్ చేస్తే లూఫీ వైపర్ మీద బజూకాని యూజ్ చేస్తాడు. దానివల్ల ఇద్దరు డ్యామేజ్ అవుతారనమాట. లూఫీ తిరిగి లేచి వైపర్ తో తిరిగి ఫైట్ చేద్దాం అనుకునే టైంలో సడన్ గా ఏదో జరిగి లూఫీ వైపర్ దగ్గర నుండి మాయమైపోతాడు. లూఫీ సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడో వైపర్ కి అర్థం కాదు. అండ్ తనకే కాదు లూఫీ ఎక్కడికి వెళ్ళాడో కూడా లూఫీకి అర్థం కాదు. తన చుట్టూ చూస్తే ఏవో విరిగిపోయిన బిల్డింగ్స్ పడుంటాయి. అసలు లూఫీ ఎక్కడికి వెళ్ళాడు? స్ట్రా హెడ్స్ లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యాండిడేట్ అయిన సాంజీని ఈజీగా ఓడించిన ఎనల్ ఎంత పవర్ఫుల్, తనతో గెలిచి స్ట్రా హెడ్స్ స్కైపే వదిలి బయట పడగలరా లేదా అనేది మనకి నెక్స్ట్ చాప్టర్ లోనే తెలుస్తుంది. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఎవరికైనా నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే రావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.